నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాళ మన గెస్ట్ నాకు చాలా 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 స్పెషల్ ఎపిసోడ్ అవుతుంది అని అనిపిస్తుంది, ఎందుకంటే ఈజ్ డెబ్యూయింగ్ దిస్ వీక్ విత్ ఇస్ వెరీ స్పెషల్ ఫిల్మ్ శ్రీనివాస్ మంగాపురం అని చెప్పి. వీ హ్యావ్ జే కృష్ణ బ్రో. హాయ్. హలో అండి. నేను కొంచెం స్టార్టింగ్లో ఇలా ఫుల్ ఎక్సైటెడ్ అరిచేస్తూ ఉంటాను, కానీ కొంచెం మెల్లిగా సెటిల్ అవుతుంది అంత తర్వాత, ఎందుకంటే కొంచెం అలా బండి స్టార్టింగ్ జర్కింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, అలా ఉంటుంది కొంచెం నాకు. బట్ హౌ యూ డూయింగ్ బ్రో? స్టార్ట్ అంటే ప్రమోషన్ స్టార్ట్ అయ్యి సినిమా రిలీజ్ దగ్గరలో ఉంది. హౌస్ ద హోల్ వైబ్? ఇట్స్ ఆల్ గుడ్ అంటే ఫస్ట్ టైం ప్రమోషన్స్ ఇదంతా. సో ఆబ్వియస్లీ అంటే టుక్ మీ అ ఫ్యూ డేస్ టు గెట్ యూస్ టు ఇట్. అంటే నేను యూజువల్లీ ఎక్కువ మాట్లాడను జనరల్ లైఫ్లో, అంటే ఐ లైక్ టు కీప్ మై సెల్ఫ్ అ బిట్ అవే ఫ్రమ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ టైం అంటే మనుషుల్లోకి వెళ్ళటం, అందరితో మాట్లాడటం, ఇట్స్ లైక్ న్యూ ఫర్ మీ, బట్ ఐమ్ హ్యావింగ్ ఫన్ సో ఫార్. ఓన్లీ అంటే ఎందుకంటే ఫస్ట్స్ ఏవైతే ఉంటాయో లైఫ్లో అవి చాలా స్పెషల్ ఉంటాయి కదా, అంటే సినిమా కానివ్వండి దానికి రిలేటెడ్ ప్రమోషన్స్ ఏవైనా. సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఫన్ దెన్ ఇట్స్ గ్రేట్ ఓన్లీ అన్నట్టు. బట్ ఐ సా సమ్ క్లిప్స్, అంటే ఆ పాటలకి డాన్సింగ్ ఆన్ స్టేజ్. సో హౌ వాస్ దాట్ లైక్? అంటే అంతమంది ముందర కొంచెం ఉంటుంది కదా స్టార్టింగ్ లో, అంటే ఇంకా కైండ్ ఆఫ్ ప్రెషరైజ్డ్ వే. అంటే ఇప్పుడు ఇలా ప్రమోషన్స్ ఇలా చేయాలి, యూత్ కనెక్ట్ అవ్వాలి అని. But I don't mind until like I wouldn't say like dancing is my favorite thing. I'm more of like an action kind of guy. So if you tell me pick between fights and dance, I would probably pick fight. Kani promotions la stage in the fight la cheyalem kada. So yeah, that's why I had to dance. Yeah. But do you have any idea అంటే ఇది ఇప్పుడు డాన్స్ అన్నారు కాబట్టి చేస్తున్నాము, లేదంటే how to get into people promotion, do you have any idea అంటే నార్మల్ గా? I mean, generally, I was like given like a briefing. అంటే ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోతుంది అన్నప్పుడు ఒక 1 month before they were telling us how to promote the movie. ఇంటర్వ్యూలు కానీ ఇలా ఫ్యాన్స్ని కలవాలి అదంతా. సో మీటింగ్ ఫ్యాన్స్ అండ్ ఆల్ I've done before. So that I don't mind. But generally అంటే టాకింగ్ ఆన్ స్టేజ్, మా సినిమా చూడండి ఇలాంటివన్నీ I feel slightly not awkward. I guess it's like a bit nerve-wracking at the first few times when you're getting up on stage and talking. So, but I feel like now I'm getting used to it slowly. Ippudu. Yeah, I saw your speech also. So, ade first iddar introduction ki oka ఇది చేశారు కదా. How much did you prepare for that? నాకు ఏమనిపించిందంటే actually nowadays I'm realizing anyways how much ever you prepare, when you're going up on stage it all flies off. కదా. సో నౌ ఐమ్ లైక్ నాట్ ప్రిపేరింగ్. అక్కడికి వెళ్ళి ఏమనిపిస్తే ఇంకా అది అనేట. సో అక్కడైతే ఐ ప్రిపేర్డ్ అన్న లైక్ బికాస్ కైండ్ ఆఫ్ మై ఫస్ట్ స్పీచ్. సో ఐ ప్రిపేర్డ్ యాజ్ మచ్ as possible. But when I went up, I don't even remember what I said. I was saying something. So ever since then I've stopped preparing. Whatever it is, I just say whatever comes. అంటే ఆ మూమెంట్లో ఏమొస్తే ఇంకా అది అనేట. బట్ అంటే చాలా ఫియర్ అంతా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు వీళ్ళ పేరు చెప్పకపోతే, ఎందుకంటే అప్పుడప్పుడు చాలా ఇంపార్టెంట్ పేర్లు మనం మర్చిపోయిన తర్వాత కిందకి మెట్లు దిగుతుంటేనే మనకి షిట్ మ్యాన్ అనిపిస్తుంటది. అట్లీస్ట్ ఒక 5 messages I sent after. Sorry I forgot. That's the way to go. ఇంకా మరి so I had to apologize a few times. వాళ్ళు కూడా ఏమనుకోరేమో ఐ థింక్. బట్ మన వల్ల అనుకోవాలి, ఇంకేం చేయలేం. అది కరెక్ట్, లేకపోతే మనం ముందుకెళ్ళి వేరే ఈవెంట్లు చేయలేము. బట్ వెన్ యూ సెడ్ యూ మెట్ ఫ్యాన్స్ బిఫోర్, వెన్ వాజ్ దాట్ ఫస్ట్ టైం ఇలా ఫ్యాన్స్ మీటప్ అన్నప్పుడు? ఎప్పుడు జరిగింది ఇది? సో ఐ వెంట్, అంటే మా ఊరు బుర్రిపాలెం అని ఐ వెంట్ కపుల్ ఆఫ్ టైమ్స్ బిఫోర్. సో అక్కడ యూస్ టు మీట్. అది కాకుండా జనరల్గా అప్పుడప్పుడు ఏదన్నా ఫంక్షన్లు ఇలాంటివి జరిగినప్పుడు, అండ్ వెన్ మై గ్రాండ్ ఫాదర్ పాస్డ్ అవే, సో దోస్ టైమ్స్ ఐ హ్యాడ్ మెట్ అండ్ దర్ ఆల్ వెరీ స్వీట్. అంటే లైక్ obviously it's my first movie, నేను ఇప్పుడు దాకా ఏం చేయలేదు, బట్ అయినా కూడా they like that they own me and they're trying to support my movie, which I'm very happy. సో వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టాలని I have to కొంచెం మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్లు. బట్ అంటే మనం వస్తున్న దీని నుంచి మనం ఒక జర్నీ అనుకున్నాం, ఒక ఫిక్స్ అయిన తర్వాత మనం ఏమి చేయకుండా ముందరే, అంటే మనం జర్నీ ఇంకా మొదలు పెట్టక ముందరే ఇంత ప్రేమ వస్తూ ఉంటే కొంచెం ఏదన్నా ఒక పాయింట్లో ఒక 1% or 2%, is it burdening for you? I mean, I feel like my thing is I always want to do everything 100%. సో అంటే నేను ఒక యాక్టర్ అవుదామని డిసైడ్ అయినప్పుడే I felt I have to do it well. So in a way I don't mind the pressure, like, because I feel like it keeps me on track. Because
And there's nothing wrong for them to expect because వాళ్ళు, as I said, unconditionally they're giving me their support. Yeah. So I think it's good అంటే that I have that like pressure to do well. Okay. So yeah. సో ఐ యూ పర్సన్ హూ పర్ఫార్మ్స్ వెల్ అండర్ ప్రెషర్? చాలా మంది నాకు ప్రెషర్ పెట్టేస్తే నేను అంటే ఇప్పటిదాకా లైట్ రా రేపు చూసుకుందాం అన్నట్టు ఉంటారు, కానీ ప్రెషర్ రాగానే బెస్ట్ గేమ్ ఏ గేమ్ బయటకు వచ్చేస్తుంది అనమాట. సో ఆర్ యూ దట్ పర్సన్? Yeah, I mean అంటే నాకేంటంటే ఇప్పుడు ద సిచ్యువేషన్ ఇస్ హియర్, ఇంకేం చేయలేము, చేసి లైక్ యూ హ్యావ్ టు డూ ఇట్. సో ఐ ఫీల్ ఐ హ్యావ్ దట్ లైక్ ఐఎమ్ కొంచెం లెవెల్ హెడెడ్. ఐ డోంట్ ప్యానిక్ మచ్. అంటే ఐ యూజువలీ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఐ ట్రై టు కొంచెం అంటే బీ నార్మల్. బట్ అంటే ఇట్ విల్ బీ దట్ కొంచెం అంటే నర్వస్ కొంచెం అది ఉంటుంది, నర్వ్స్ స్లైట్లీ. బట్ ఐ ఫీల్ లైక్ ఐ ఓవర్కమ్. యా, వెన్ ద టైమ్ ఇస్ ఇస్ హియర్ ఐ విల్ మేక్ షూర్ దట్ ఐఎమ్ రెడీ. కూల్. అంటే స్టార్టింగ్ కాబట్టి ఐఎమ్ ఆస్కింగ్, డూ యూ హ్యావ్ ఎనీ థింగ్ అంటే డూ యూ సే సంథింగ్ టు యువర్ సెల్ఫ్ చేసే ముందరా, లేకపోతే ఇంకా నేను చెయ్యాలి వెళ్ళిపోదాం చేసేద్దాం అన్నట్ట? ఐ వుడెంట్ సే లైక్ అంటే పర్టికులర్గా ఏం అనుకోను అలా. బట్ ఐ ఫీల్ లైక్ ఐ గివ్ మై సెల్ఫ్ అ పెప్ టాక్ మేబీ ద డే బిఫోర్. ఓకే, సరే ఇన్ని రోజులు రెడీ అయ్యాం, ఏదో ఒకటి చేసేయాలన్నట్టు. ఇంకా ద మూమెంట్ ఇస్ ఫైనలీ హియర్ అన్నట్టు. ఐ జస్ట్ థింక్ అబౌట్ ఇట్ అండ్ ఐ గో. అండ్ ఇంట్లో కూడా అంతా కూడా ఇట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ కదా, అంటే మొత్తం ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా కూడా అలానే ఉంటుంటుంది కదా సినిమా రిలీజ్ అవుతుంది అన్నప్పుడు. సో నార్మల్గా మన ఇంట్లో, మా ఇంట్లో ఏదన్నా కొంచెం చిన్నది ఏమన్నా మంచి పని ఏదైనా చేస్తే వీడు చిన్నప్పుడు అని మొదలెడతారు. వీడు ఏంటి సినిమాలు చూసేటప్పుడు ఏం చేసేవాడు, చెప్పులు వేసుకుని వస్తా అని చెప్పి మనం వెళ్ళిపోయినప్పుడు ఎలా ఏడ్చేవాడు, అలాంటివన్నీ వస్తుంటాయి అనమాట నార్మల్గా. సో పర్టికులర్లీ ఒక ఇన్సిడెంట్ అయితే పక్కా వస్తుంది ప్రతిసారి. సో అలా మీ ఇంట్లో ఏదైనా మాట్లాడేటప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ పర్టికులర్ ఇన్సిడెంట్ దీని గురించి మాట్లాడతారు అన్నట్టు ఇన్ చైల్డ్హుడ్? సో ఐ వాజ్ లైక్ అ వెరీ చబ్బీ కిడ్ యాజ్ అ కిడ్ అండ్ ఐ వాజ్ కొంచెం నాటీ. ఐ యూస్ టు అంటే మా అక్కని ఎప్పుడు ఏడిపించడం అలాంటివి ఎక్కువ చేసేవాడిని. సో ఐ ఫీల్ లైక్ ఐ చేంజ్డ్ అ లాట్. అంటే మీరు నన్ను ఒక 10 years బ్యాక్ చూసంటే మాత్రం యూ విల్ బీ లైక్ హూ ఇస్ దిస్ గై. సో ఐమ్ వెరీ డిఫరెంట్ నౌ దెన్ ఐ వాజ్ బ్యాక్ దెన్. బట్ అంటే పర్టికులర్లీ వన్ ఇన్సిడెంట్ అంటే అలాంటి ఏం లేవు. నార్మల్గా మాట్లాడుతుంటారు ఇలా చేసేవాడు అది అని చెప్పి. ఇన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఐ మీన్ I used to eat a lot of food, so maybe that gurinchi like I'm starting to control now only. Now also I'm not that good at controlling actually. I'm better ante nenu koncham I'm a foodie. Okay. So it's very hard for me to control food. So maybe that is something which I feel like has changed the most since childhood. Adi kaakunda yeah. But yeah, particularly I ledu. In general I feel like they're just happy for me. Yeah. Because it's a massive journey like these past like 10 years I feel. So ఇది కాకుండా అంటే ఫుడ్ యాజ్ యు సెడ్ ఇష్టం ఉన్నట్టు, అది కాకుండా వాట్ ఎవర్ యువర్ ఇంట్రెస్ట్ చిన్నగా ఉన్నప్పుడు యాజ్ అ కిడ్? యాజ్ అ కిడ్ కొన్ని డెల్యూజన్స్ ఉంటాయి కదా, అంటే నేను ఫుట్బాల్ ప్లేయర్ అవుతా ఇలాంటివన్నీ ఉండే కొన్ని. బట్ ఫుట్బాల్ అనేది అంటే 16-17 వచ్చేసరికి ఓకే మనకి సెట్ అవ్వదులే అని యూ స్టార్ట్ టు అండ్ రియాలిటీ చెక్. బట్ ఐ యూస్ టు రియలీ లైక్ ఫుట్బాల్. బట్ ఐ వాజ్ ఆల్వేస్ లైక్ అ మూవీ బఫ్. అంటే ఎవర్ సిన్స్ ఐ వాజ్ అ కిడ్ ఐ వాజ్ అ మ్యాసివ్, అంటే రోజుకి 3-4 సినిమాలు చూడటం అలాంటివి కూడా చాలా ఐ యూస్ టు డూ. సో ఐ యూస్ టు గో టు థియేటర్, వాచ్ 3 movies అండ్ కమ్ బ్యాక్ అట్ నైట్. సో ఐ వుడ్ డూ థింగ్స్ లైక్ దట్. అంటే నాకు అంటే సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. బట్ యాక్టర్ అవుదామంటే యాజ్ ఐ సెడ్ మై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వాజంట్ దట్ హై బికాస్ ఐ వాజ్ అ చబ్బీ కిడ్. సో కొంచెం బట్ వన్స్ ఐ డిసైడెడ్ అంటే అరౌండ్ 16-17 దట్ ఐ వాంట్ టు బి అన్ యాక్టర్, దెన్ ఐ డెంట్ లుక్ బ్యాక్. అని ఇంకా ఏదైతే అదైంది చేసేయాలని ఐ డిసైడెడ్. కానీ టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు బికాస్ యూ బిలాంగ్ టు దిస్ హ్యూజ్ ఫ్యామిలీ, దానివల్ల డూ యూ థింక్ యూ ఆర్ అ మూవీ బఫ్ ఆర్ ఇన్ జనరల్ లేకపోయినా కూడా నేను మూవీ బఫ్ అవుతుండే అన్నట్టు డూ యూ థింక్? I mean, of course, like the environment and the atmosphere which we grow up in, adi affected me, I'm sure. But I would say like from when I can remember, I always watched movies. So maybe it's written in the stars anukundam. So what was a day like అంటే when you were growing up, if you can define a day, అంటే ఒక రోజు షూట్ ఉన్న రోజు, if you visited any set, how was the day like అప్పుడు? So actually while growing up I was very away from the industry. I didn't grow up like a star kid అలా ఏం లేదు. I was a very normal kid. I was a very good student నేను actually. అంటే మంచిగా టీచర్లు అందరూ జయ కృష్ణ వల్ల చదువుతాడు like that kind of I had that kind of upbringing. And my mother is like a very normal, and she's from a village household. Okay. Very humble. So I feel like I had a very good childhood because of that. And I didn't grow up like an industry. And I only went for
అర్జున్ మూవీ సెట్ అప్పుడు, ఓకే. బికాస్ మై డాడ్ ప్రొడ్యూస్డ్ ఇట్. సో నేను ఆ సెట్కి వెళ్ళాను. మళ్ళీ ఐ వెంట్ గుంటూరు కారమల్లి. నేను మధ్యలో అసలు ఐ నెవర్ వెంట్ టు ఎనీ మూవీ సెట్స్ ఆర్ లైక్ మూవీ ఫంక్షన్కి వెళ్తాను కానీ అలాంటి నేను ఏం చేయలేదు యాక్చువల్లీ. ఇంట్రెస్టింగ్. సో ఐ వాస్ వెరీ అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ టు బి ఆనెస్ట్. నాకు ఇండస్ట్రీలో కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఎవరు లేరు జనరల్గా కూడా. లైక్ ఐ ఓన్లీ హ్యావ్ లైక్ 2-3 ఫ్రెండ్స్. ఐ లైక్ టు కీప్ మై సర్కిల్ లైక్ వెరీ క్లోజ్. ఐ ఫీల్ ఐ థింక్ దట్స్ గుడ్. అంటే కొంచెం అన్ని ఎనర్జీస్తో మనం మింగిల్ అవ్వటం కన్నా కొంచెం 2-3 పీపుల్తోనే మింగిల్ అవ్వటం ఇస్ బెటర్ ఇస్ వాట్ ఐ థింక్. ఇది ఎప్పుడు అనిపించింది అంటే ఇలా? అంటే జనరల్గా నాకు అనిపిస్తుంది అలా. అండ్ ఐమ్ వెరీ బ్యాడ్ ఎట్ అంటే కీపింగ్ ఇన్ టచ్. సో అంతమందిని హర్ట్ చేయటం కల్లా 2-3 హర్ట్ చేద్దాంలే అని ఇంకా ఐ కీప్ ఇట్ వెరీ క్లోజ్. అంటే నార్మల్గా మనం పెద్ద అవుతున్నా కొద్దీ తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది అంటే ఒకప్పుడు ఫ్లెక్స్ ఉంటుంది కదా, నాకు ఇంత 20 మంది రా నాకు ఫ్రెండ్స్ అని. సడన్ కూడా అందరూ నీకు తెలుసు అంతే ఫ్రెండ్స్ 2-3 ఉంటారు అని చెప్పి. అంటే ఆబ్వియస్లీ అంటే అట్ సర్టన్ ఏజ్ అంటే నేను కూడా కూల్ కిడ్నే అని లైక్ ఆబ్వియస్లీ దట్ థింగ్ విల్ బీ దేర్. బట్ ఐ ఫీల్ లైక్ ఐ గ్రో అవుట్ ఆఫ్ ఇట్ వెరీ సూన్. సో నాకు అంత అదే చెప్పాను కదా మీకు, ఐ లైక్ టు కీప్ క్వైట్. నాకు అంతే ఐ డోంట్ లైక్ టు టాక్ టు టూ మెనీ పీపుల్. సో జనరల్ అంటే మీరు ఇందాక ఏమంటే డే ఇన్ మై లైఫ్, దట్ డే ఇన్ మై లైఫ్ ఇస్ వెరీ బోరింగ్. అంటే ఈవెన్ యాజ్ అ కిడ్ ఐ యూస్ టు స్టడీ, ఐ యూస్ టు గో టు ట్యూషన్. ఓకే. నార్మల్ అసలు మీ లైఫ్ ఎలా ఉండేది అంతే, నాకేం అంత స్పెషల్ కాదంటే నేను అదే ఏమి అదేదో వచ్చేస్తుంది అన్నట్టు అడగలేదు. జస్ట్ నార్మలీ I would go to school, come back, go to tuition, ఏదో గల్లీలో క్రికెట్ ఆడుకుంటాం అంతే. ఇంకేముంది, నిద్రపోయి మళ్ళీ లేదు స్కూల్కి వెళ్ళాలి. అంటే ఎప్పుడు ఇలా సెట్లకి అంటే మనం సెట్లకి వెళ్ళాలి అంటే ఇప్పుడు యూ సైడ్ అర్జున్ నుంచి మళ్ళీ గుంటూరు కారం అనే ఫోమో ఉండదా? అంటే ఇది నేను వెళ్ళట్లేదు ఏదో మిస్ అవుట్ అవుతున్నానని. ఐ మీన్ నాట్ రియలీ. అంటే లైక్ ఐ నెవర్ రియలీ థాట్ అబౌట్ ఇట్. అంటే అసలు సెట్కి వెళ్దాం ఇలా చూద్దాం ఇదంతా. ఎందుకంటే ఐ యూస్ టు ఎంజాయ్ వాచింగ్ మూవీస్ ఓన్లీ. సెట్కి వెళ్ళి మళ్ళీ స్పెషల్గా అంటే లైక్ ఐ డోంట్ నో, ఐ డోంట్ రియలీ థింక్ అబౌట్ ఇట్ అట్ దట్ టైం. ఇప్పుడైతే మీరు అలా అంటుంటే ఇప్పుడు అనిపిస్తుంది ఎల్లు ఉండాల్సిందేమో అని. బట్ నేనైతే అలా ఏం ఆలోచించాల ఆ టైంలో. చిన్న మీరు వస్తుంది, మీరు అక్కర్లేదు ముందరే చెప్పాను ప్లీజ్. నాకు ఏదో పెద్దోడితో మా అన్నయ్య పెద్ద అన్న ఫీలింగ్ అవుతున్నావు. కష్టం అవుతుంది. రెస్పెక్ట్ తీసుకోండి, రెస్పెక్ట్ ఇస్తే తీసుకోండి కొంచెం అలా. ఓకే. సో కానీ టెల్ మీ దిస్ థింగ్, ఎట్ ఫస్ట్ టైం ఆ సెట్కి వెళ్ళినప్పుడు, అర్జున్ సెట్కి వెళ్ళినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్? యాక్చువల్లీ వాజ్ అ వెరీ స్పెషల్ సెట్ అండి. దట్ వాజ్ మధురై సెట్ వేశారు. సో ఇట్ వాజ్ లైక్ అ మ్యాసివ్ సెట్. అంటే ఆ రోజుల్లోనే చాలా మంది దే వర్ టాకింగ్ అబౌట్ దట్. సో అంటే బట్ ఐ వాజ్ వెరీ యంగ్. సో నేను అది లైక్ ఐ థింక్ 4 or 5 years old, బట్ ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ వెరీ వెల్. అంటే శ్రేయా గారు హీరో, ఆమెతో ఆడుకున్నాను సెట్ మీద. అంటే ఇప్పుడు అంటే బాబాయ్ అయితే యూజువల్లీ ఐ మీట్ హిమ్ ఆల్ ద టైమ్. దట్ ఆల్ వాజ్ క్వైట్ స్పెషల్. అండ్ ఇప్పుడు when you say you're very good at studies, ఏది what was your favorite subject? సో మై ఫేవరెట్ సబ్జెక్ట్ అవుతే అంటే ఫేవరెట్ అంటే ఎక్కువ మార్కులు దేంట్లో వస్తే అది ఇంకా ఫేవరెట్ అయిపోతుంది అంతే. ఇంకా సమాధానం లెక్క ప్రకారం అంతే. ఐ వుడ్ సే ప్రాబ్లీ లైక్ సైన్స్ అంటే బయాలజీ, కెమిస్ట్రీ అలాంటివి ఐ యూస్ టు లైక్ అట్ దట్ టైమ్. అవి కాకుండా నేను 10th దాకా కొంచెం స్కామ్ చేసి ఐ యూస్ టు టేక్ తెలుగు. ఓకే. అంటే ఇప్పుడు అందరూ అడిగితే ఏం చెప్తానంటే నేను మంచిగా కదంటే తెలుగు అంటే మనకు తెలియాలి మన కల్చర్ అదంతా. బట్ టు బి ఆనెస్ట్ అట్ దట్ టైం ఎందుకు తీసుకున్నానంటే మనకి మార్కులు ఈజీగా వస్తాయి, అందుకని తెలుగు అంటే మనకు ఆల్రెడీ వచ్చు కదా. సో ఐ నో హౌ టు రీడ్ అండ్ రైట్ తెలుగు ప్రాపర్లీ, లైక్ ఫుల్. అంటే నేను ఐఎమ్ వెరీ గుడ్ అట్ తెలుగు. బట్ అంటే ఇదంతా నడుస్తుంది చదువుకుంటున్న టైంలో మనం ఒక నుంచి వస్తున్నాం, ఒక ఫ్యామిలీ నుంచి వస్తున్నాం అనేది మన స్కూల్లో తెలిస్తే, అది తెలిసి దానివల్ల ఏమైనా డిఫరెన్స్ రావడం కానీ ఎవరిదన్నా బిహేవియర్లో కానీ డిడ్ యూ ఎవర్ అబ్జర్వ్ దట్ అది జరిగేటప్పుడు స్కూల్లో? అంటే కొన్ని, బట్ లైక్ ఐ వుడ్ సే ఇట్ వాజ్ మోస్ట్లీ లైక్ ఫన్ థింగ్స్ ఓన్లీ, వాజ్ నెవర్ లైక్ ఎనీథింగ్ ప్రాబ్లమాటిక్. అంటే ఆ టైంలో అంటే జనరల్గా వచ్చి అడుగుతారు మహేష్ బాబు ఈరోజు ఏం చేస్తారు, నాకేం తెలుసు ఏం చేస్తారు. లైక్ సో దోస్ కైండ్ ఆఫ్ ఐ థింక్ అంటే నాకేం తెలుసు. సో ఐ గెస్ అంటే దోస్ కైండ్ ఆఫ్ దే వుడ్ లైక్ పుల్ మై లెగ్. అంటే లైక్ మహేష్ బాబు మీ బాబాయ్ అంట కదా, అది లైక్ అవును అయితే. బట్ యా I always took it as like I would be happy about it. అంటే like for me Baba is like the greatest. I'm like a die-hard fan. So yeah, could have been Baba. Yeah. So yeah, I mean but there was nothing until I would never get bullied or anything like that.
ఓన్లీ అంటే వెరీ Yeah. అది అసలు ఆ స్పేస్ లోకి మనం వెళ్ళామంటే కొంచెం కష్టమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు జెలసిక్ మాట్లాడుతున్నారో లేకపోతే దేనికి మాట్లాడుతున్నారు మనకు తెలియదు. ఆ ఏజ్ లో ఎట్లా డీల్ చేయాలో మనకు అర్థం కాదు. బట్ యు ఆర్ దిస్ గుడ్ ఇన్ స్టడీస్. అటుపక్క అంటే స్టడీస్ వైపే కొంచెం ఏదన్నా ఎక్స్ప్లోర్ చేయాలి అని చాలా మంది చెప్తుంటారు కదా. వి హావ్ మెనీ వాయిసెస్ అరౌండ్ అస్. సో వై వాజ్ నాట్ అన్ ఆప్షన్? సో అంటే నేను గుడ్ స్టూడెంట్ అంటిల్ 10th. సో 11th అండ్ 12thకి వచ్చేసరికి నాకే కొంచెం అంటే లైక్ ద థింగ్ ఇస్ ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మూవీ. ఐ వాజ్ ఆల్వేస్ అ మూవీ లైక్ యాజ్ ఐ సెడ్. బట్ అంటే వై నాట్ ట్రై దిస్ అనేది నాకు కొంచెం అప్పుడు స్టార్ట్ అయింది 11th అండ్ 12th. బట్ దట్స్ నాట్ వై ఐ డెంట్ టేక్ స్టడీస్ అది సీరియస్లీ. ఐ జస్ట్ ఫెల్ట్ అంటే మనకు ఒక గోల్ ఉన్నప్పుడు దానికి మనం 100% ఇచ్చేయాలి అనేది దట్స్ మై ఫిలాసఫీ ఐ గెస్. అంటే వై టు డైల్యూట్ అంటే ఇప్పుడు సరే ఐ వాంట్ బికమ్ అన్ యాక్టర్ అన్నప్పుడు ఐ థింక్ ఇట్స్ బెస్ట్ టు లైక్ గివ్ దట్ యువర్ ఎవ్రీథింగ్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్. ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ దెన్ యూ సీ సంథింగ్ ఎల్స్. అంటిల్ ఇట్ హ్యాపెన్స్ డోంట్ థింక్ అబౌట్ నేను డిగ్రీ కూడా తెచ్చుకోవాలి అన్నప్పుడు అక్కడ 3 years పోతుంది. Like the 3-4 years are gone and now I need to start again from zero kind of, right? So that's why I felt until like when I weighed the two options, I feel more passionate towards this 100%. There's no doubt about it. So then I gave all my time and training and everything to the acting field and skills whatever అంటే నాకు కావాల్సినవి అన్ని యాక్టింగ్ అండ్ డాన్సింగ్ అని అవన్నీ ఫైట్. సో ఐ స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ దట్. లవ్లీ. అండ్ ఈ ట్రిగర్ అనేది ఉంటుంది కదా మనకి దేనికని అంటే ఇప్పుడు వెన్ వీఆర్ ట్రైంగ్ టు వే టూ ప్యాషన్స్ అంటే 2 కెరియర్ ఆప్షన్స్ లాగా దేనికి మనం డిసైడ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. వి సిట్ విత్ అవర్సెల్వ్స్ అంతా. సో కానీ ఈ రెండింటికి ట్రిగర్ ఇది నేను చేయాలంటే ట్రిగర్ ఏంటి, ఇది చేయాలంటే ట్రిగర్ ఏంటి అన్నప్పుడు వాట్ వాజ్ ద ట్రిగర్ ఫర్ యాక్టింగ్? అంటే ఏదైనా సినిమాలో సీనా లేకపోతే చూడడమా ఎవరన్నా అంటే So yeah, mainly the thing is I felt very passionate towards acting at that time, especially when I was 17. And when I took that decision, I was like, I want to give this my whole life. అది కాకుండా చదువుకోవడం నచ్చలా బేసిక్లీ. అది కూడా ఉంది నాకు. ఐ డోంట్ వాంట్ అంటే ఓపెన్ గా నో బట్ ఐ ఫీల్ నేను కూడా అలానే చెప్పాలి అనుకుంటున్నాను. ద థింగ్ ఇస్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు సే దట్ ఇప్పుడు యూ హ్యావ్ టు పిక్ యువర్ లైఫ్. ఇప్పుడు నేను చెప్పడం వల్ల ఎవరేం చేయకూడదు. అండ్ ఐ హేట్ గివింగ్ అడ్వైస్. నేను ఎవరికి లైఫ్లో కూడా నేను ఎవరికేం చెప్పను యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. ఐ డోంట్ లైక్ టు గివ్ అడ్వైస్ టు ఎనీవన్ బికాస్ ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ డిఫరెంట్. వాట్ వర్క్డ్ ఫర్ మీ విల్ నాట్ ప్రాబబ్లీ వర్క్ ఫర్ ఎనీబడి ఎల్స్ అండ్ వాట్ వర్క్డ్ ఫర్ యూ మైట్ నాట్ వర్క్ ఫర్ మీ. సో అలా ఐ థింక్ ఇఫ్ యూ వాంట్ టు రియలీ డూ సంథింగ్ గివ్ దట్ యువర్ ఎవ్రీథింగ్. డోంట్ కీప్ ప్లాన్ బి, ఇది కూడా కొంచెం చేద్దాం, ఇది కూడా కొంచెం చేద్దాం అని కాకుండా జస్ట్ గివ్ ఇట్ యువర్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ సింగర్ then I think it's not 100% necessary that you need a business degree is what I think. Yeah. అండ్ ఇప్పుడు మహేష్ బాబు గారు కానివ్వండి, ఆయన సినిమాల్లో స్టార్టింగ్ చైల్డ్ యాక్టర్గా స్టార్ట్ చేశారు కదా, చాలా సినిమాలు చేశారు చైల్డ్ యాక్టర్గా. సో అది చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఆ కాన్వర్జేషన్స్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఏదైనా ఒక సినిమాలో చిన్న పిల్లడు అంటే చిన్న మహేష్ బాబు క్యారెక్టర్ అలాంటిది ఏమన్నా చేయాలి అని ఎప్పుడన్నా టాక్స్ వచ్చాయి ఇంట్లో? సో యాక్చువల్లీ నేను ఒక సినిమాలో ఉన్నా నిజం అని, ఐఎమ్ దేర్ లైక్ యాజ్ అ బేబీ. ఓకే. దాని తర్వాత నేను లావ్ అయిపోయా బేసిక్లీ. దాని తర్వాత పెట్టుకోలేదు. ఐ మీన్ దే డిడ్ంట్ వాంట్ మీ, ఐ గెస్. ఐ ఆల్సో డిడ్ంట్, ఐ డోంట్ నో. అంటే యాజ్ ఎ సిన్ ఐ వాజ్ అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ మోస్ట్లీ. అంటే నేను యాజ్ అ కిడ్ మంచిగా చదువుకోవటం, ఇంటికి వెళ్తే మార్కులు లేకపోతే అమ్మ కొట్టడం ఇలాంటివి. అంటే ఐ డోంట్, ఐ వాస్ వెరీ అవే ఫ్రమ్ ద ఇండస్ట్రీ మోస్ట్లీ. సో ఐ గెస్ ఐ డెంట్ రియలీ హ్యావ్ ఎనీ లైక్ ఆపర్చునిటీ టు గో దేర్. ఓకే. అండ్ వాట్ డూ యూ థింక్ అంటే ఇప్పుడు వెన్ యూ ఇప్పుడు ఇండస్ట్రీలోకి వచ్చేసిన తర్వాత వెన్ యూ డూయింగ్ స్టార్ట్ చేసాం ప్రమోషన్స్, ఇప్పుడు ఇలా కూర్చొని మాట్లాడుకుంటున్నాం, వెన్ యూ లుక్ బ్యాక్ ఇప్పుడు అంత ఇండస్ట్రీకి అంత కనెక్ట్ లేకుండా ఉండడం అనేది డూ యూ టేక్ ఇట్ యాజ్ అ ప్లస్ పాయింట్ ఆర్ చిన్న కొంచెం ఉండుంటే ఇప్పుడు తెలిసేది నాకు అన్నట్టు అనిపిస్తుందా? ద థింగ్ ఈస్ ఐ ఫీల్ సో మై చైల్డ్హుడ్ బీయింగ్ వెరీ నార్మల్ ఈజ్ అ పాజిటివ్ ఓన్లీ. ఎందుకంటే ఐ థింక్ ఇన్ మెనీ వేస్ ఇట్ టాట్ మీ లాట్ ఆఫ్ వాల్యూస్ అబౌట్ లైఫ్. ఆర్ అంటే not that I mean being humble ante like I'm not saying that I shouldn't like that's being a great like ante being humble is a great thing ala ani kaadu gaani, but I feel like being grounded ante mana life oka perspective lo చూడటం gaani adantha like I feel it taught me more than if I was always like part of the glam or like being part of the industry. I feel like sometimes that removes your perspective ante oka general life lo what are the actual important things anevi. Like right now I value my relationship with my family a lot, like my mom gaani my sister gaani. I feel like if I didn't have like that in my childhood, maybe I wouldn't value it so much now.
సో ఐ థింక్ ఎప్పుడు మనం చిల్డ్రన్గా ఉన్నప్పుడు అలా నార్మల్గా ఉండాలి. యూ హ్యావ్ టు ఎంజాయ్ లైఫ్ యాజ్ ఐ థింక్ దోస్ హంబుల్ బిగినింగ్స్ ఆర్ వెరీ గుడ్. సో యా. అండ్ దే ఆర్ 2 థింగ్స్ హియర్. ఇప్పుడు వెన్ వీఆర్ ఇట్లా సడన్గా మనం దూరంగా ఉన్నప్పుడు నార్మల్గా పెరుగుతున్నప్పుడు ద నార్మల్ ఇన్సెక్యూరిటీస్ ఆల్సో కిక్ ఇన్ కదా ఉన్నప్పుడు. ఎందుకంటే ఇటు పక్క ఉంటే మనకు కొంచెం ఓకే ఇది ఓకేనేమో అనే ఒక ఫీలింగ్ కూడా రావచ్చు. నార్మల్ ఇన్సెక్యూరిటీస్ కూడా ఉంటాయి. సో డిడ్ యూ ఫైట్ ఎనీ ఇన్సెక్యూరిటీస్ స్కూల్లో ఉన్నప్పుడు కానీ? అంటే ఐఎమ్ నాట్ గుడ్ అట్ దిస్, ఏంటి దీన్ని అవుతుందా అన్నట్టు? యా. సో for me, until I took the decision, until like when I was like 17, that I decided, okay, I want to become an actor. Annadaga I had like ఇప్పుడు అంటే ఒక యాక్టర్ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ కానీ స్కిల్స్ కానీ అసలు అవన్నీ నాలో ఉన్నాయా? నేను విల్ ఐ బీ ఏబుల్ టు గివ్ మై ఆల్ టు ద మూవీ అండ్ అంటే డైరెక్టర్ ఏం అడిగినా నేను చేయాలి, అదంతా ఉంటాయి కదా. సో ఆల్ దీస్ డౌట్స్ యూ హ్యావ్. బట్ సో ఫ్రమ్ దాట్ టైమ్ టిల్ నౌ ఆల్మోస్ట్ like 8 years in this journey, I feel like I picked up the skills or whatever required. It gave me a lot of confidence and over time. So I feel it's just about learning and experiencing and kind of. And I think nobody can learn acting. It's more about just and our confidence and experience over time you build it. Okay. So I wouldn't say particularly my childhood affected anything much. అంటే మేబీ ఎస్ ఆఫ్ కోర్స్. అంటే ఇఫ్ ఐ వాజ్ అంటే మీరు అన్నట్టు చైల్డ్ యాక్టర్గా అలా ఎక్కువ చేసుంటే మేబీ ఇట్ వుడ్ హ్యావ్ హెల్ప్ మీ. ఐమ్ నాట్ ష్యూర్ బట్ I feel like I got good enough experience in the last 8 years. And I'm always growing. I feel like nobody is, like a great actor. Everyone is becoming better. And మన మమ్ముట్టి గారు won the national award. He's already 70. And I feel like he's still getting better. Yeah. So, yeah. So, when you say that, అంటే నేర్చుకోలేము యాక్టింగ్ అన్నట్టు, కంప్లీట్లీ అగ్రీ టు దాట్. కానీ మనం స్టార్టింగ్ లో ఒక చైల్డ్ లైక్ ఇన్నోసెన్స్ ఉంటది కదా, ఇది వస్తే చాలు అన్నట్టు. సో అలా ఏమన్నా ఉండేనా? అంటే ఈ రెండు వస్తే పర్లేదు డైలాగులు చెప్పేస్తే సరే అన్నట్టు అనిపించేది స్టార్టింగ్ లో? I mean, I guess అంటే in the starting few days of shoot అంటే చేసినప్పుడు yes, in a way like that, even that few, ఈ షార్ట్ బాగా వచ్చింది, నేను యాక్టర్గా చేయొచ్చు అలాంటి కొన్ని like I guess you do feel something like that. But we shot this movie for 93 days. Okay. And every day, every scene in its own way is tough. అంటే మీకు ఒక ఈ సీన్ ఈజీ, ఈ సీన్ చాలా కష్టం అని అలా ఏమి ఉండదు. ఎవ్రీ సీన్ ఇస్ టు బి ఆనెస్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్, హ్యాస్ ఇట్స్ ఓన్ like things that you have to prepare for and what not. సో యా, అంటే స్టార్టింగ్లో కొంచెం అనిపిస్తుంది అలా, ఓహో నేను కిక్ బాగా కొట్టా అలా ఏదో కొంచెం. బట్ యా విల్ స్లోలీ కమ్ టు దట్ షూటింగ్ ప్రాసెస్ అండ్ ఆల్. కానీ వాట్ వాస్ ద ఫస్ట్ ఫిల్మ్ దట్ యు వాచ్డ్? అది గుర్తుందా? Because that is very special. I remember. అంటే నాకు సినిమా అంత గుర్తులేదు కానీ నేను చూసినట్టు నాకు గుర్తుంది. అంటే I just remember some ఏదో వాళ్ళ మహేష్ బాబు అలా రావటం అలాంటి. ఓకే. అంటే ప్రాపర్ బాబాయ్ వచ్చాడు అలాంటి those kind of things I remember. టక్కర్ దొంగ was the first movie that I remember watching. I was like I think 1 or 2 years old at that time. సో యా, నాకు అన్నీ అప్పుడైతే అంటే మహేష్ బాబు గారి సినిమాలు గుర్తొస్తూ ఉంటాయి నాకు ఆ టైంలో నుంచి ఆలోచిస్తాయి, ఫ్రమ్ దట్ ఎరా, ఫ్రమ్ యంగ్ అంటే చైల్డ్హుడ్ నుంచి. బికాస్ ఐ థింక్ mostly those movies I would watch multiple times. So Atadu is my all time favorite movie. Inka Pokri, ఇవే I think mostly. So if Mahesh Babu గారిని పక్కన పెట్టాలంటే ఇంకా మిగతా సినిమాలు from that era that I remember అపరిచితుడు. For some reason it made like a wow, ఎవరు ఎక్కువ మాట్లాడరు అపరిచితుడు. I love it. అంటే లైక్ బికేమ్ ఎంగ్రేవ్డ్. అంటే నన్ను తీసుకెళ్ళి థియేటర్లో కూర్చోబెట్టారు. ఇదేంటమ్మా దెయ్యం సినిమా అని అడిగా ఫస్ట్. అంటే లైక్ బికాస్ దేస్ నాకు ఏమని చెప్పారు, కమర్షియల్ సినిమా శంకర్ గారు డైరెక్ట్ చేశారంటే వావ్ ఏదో స్పెక్టకల్ ఉంటుంది అని. దిస్ లైక్ దిస్ గై విత్ హెయిర్ బఫెలోస్ రన్నింగ్ అరౌండ్. లైక్ అమ్మ నేను వెళ్ళిపోతా ఇక్కడ నుంచి, నన్ను తీసుకెళ్ళి. సో ఇట్ లైక్ ఎన్గ్రేవ్డ్ ఇన్ మై హెడ్. అది అండ్ ఐ రిమెంబర్ చంద్రముఖి. అంటే హారర్ మూవీస్ దే మేక్ అన్ ఎఫెక్ట్ ఆన్ కొంచెం ఆన్ యువర్ మైండ్ ఐ ఫీల్. ఎందుకంటే చిన్నపిల్లలాగా నాకు ఐ యూస్ టు వేకప్ అండ్ అంటే డ్రీమ్స్లో చంద్రముఖి నన్ను చంపేస్తుంది అనే ఒక ఫీలింగ్ వచ్చేది ఆ రోజుల్లో నాకు. సో దీస్ మూవీస్ ఐ రిమెంబర్ ఫ్రమ్ చైల్డ్హుడ్ అ లాట్ అదర్ దాన్ లైక్ బాబాయ్ సినిమాలు. సో చంద్రముఖి, అపరిచితుడు, ఐ వుడ్ సే విక్రమార్కుడు ఇస్ అనదర్ మూవీ దట్ ఐ రియలీ లైక్. సో యా, దీస్. అంటే వెరీ డిఫరెంట్ స్పెక్ట్రమ్ సినిమా. ఎందుకంటే మహేష్ బాబు సినిమాలోనే డిఫరెంట్ జానరాస్ ఉంటాయి. ఇప్పుడు టక్కర్ దొంగ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్, అతడు ఇస్ డిఫరెంట్, పోకిరి ఇస్ కంప్లీట్లీ అది ఇంకా చెప్పక్కలేదు అది. సో అండ్ ఇటుపక్క వస్తే అపరిచితుడు ఇస్ డిఫరెంట్, చంద్రముఖి ఇస్ డిఫరెంట్. సో వాట్ వాజ్ యువర్ ఐడియా? అంటే ఇన్ని సినిమాలు మనని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు ద మూవీ వాచింగ్ ఎక్స్పీరియన్స్ని, వాట్ వాజ్ ద ఐడియా ఆఫ్ యువర్ హీరో? అంటే హీరో అంటే ఇలా ఉండాలి, అండ్ వాట్ వాజ్ దాట్ ఐడియా ఫర్ యూ?
I would say actually one thing which helped me at a concern cinema anni even till today is I always watched movies like an art form because of my dad. Okay. So I know he would watch like Hollywood, Bollywood, మొత్తం he covered the entire thing. So he would make me watch very technically. Okay. అంటే సినిమాలు అసలు లైక్ యాక్టర్స్ ఇలా ఇది వాట్ ఎవర్ ఇక్కడ ఇది ఇలా పెట్టాడు ఇది ఇలా చేశారు ఇక్కడ ఈ షార్ట్ ఇది సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో ఐ వుడ్ వాచ్ వెరీ టెక్నికలీ మూవీస్ ఇన్ జనరల్ సో ఐ వుడెంట్ సే ఐ ఎవర్ లుక్డ్ అట్ వన్ పర్టికులర్ యాక్టర్ అండ్ థాట్ oh wait this person is really I used to watch movies in like as a art form like as a whole. So ఇప్పుడు కూడా I think I kind of do the same and I think mimicry అలాంటిది అయితే will never work. Yeah, definitely. Because అంటే ఇప్పుడు మహేష్ బాబు గారు మహేష్ బాబు because he's one of a kind. సో నేను రీమేక్ అలాంటివి అయితే నేను అసలు ఇప్పుడు నా లైఫ్లో టచ్ చేయను. ఇట్స్ ఇంపాసిబుల్ ఐ విల్ నెవర్ డూ థింగ్స్ లైక్ దట్. సో యా ఐ వుడ్ but generally a person I would say grabbed my attention the most like a star is I would say 100%. I know this is like maybe a cliche answer for me but Mahesh Babu garu is like అంటే ఇంకా అంత ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు ఎందుకు we completely agree to that. Yeah, so he's somebody from childhood who just grabbed my attention and I couldn't get away from that till today. Yeah. And when we talk about this acting and all different kind of acting and చూసినప్పుడు ఇప్పుడు మనకు ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు మీ నాన్నగారు వచ్చేసి టెక్నికల్ గా చూడండి సినిమాని అన్నప్పుడు చూడు సినిమాని అన్నప్పుడు ఐ ఆల్వేస్ ఫీల్ అంటే నాకు పర్సనల్ గా ఇప్పుడు ఒక సినిమాని ఇంత టెక్నికల్ గా చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాలీ షాట్ ఉంది ఇక్కడ వాళ్ళు బ్రిడ్జ్ లో వెళ్తున్నారు షాట్ ఇక్కడ నుంచి పెట్టారు ట్రాలీ ఇలా తీసుకెళ్ళి జూమ్ బ్యాక్ అయింది అన్న షాట్ చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది అంటే అక్కడ కింద ఒకళ్ళు పట్టుకుని ఉంటారు దాన్ని లాగుంటారు వెళ్ళుంటారు నాకు అది గుర్తొచ్చేసి నేను సీన్ మిస్ అయిపోతానేమో అని భయం వేస్తుంటున్నాను. సో వెన్ యూ వాచ్ ద మూవీ ఇన్ అ టెక్నికల్ మైండ్ సెట్ అంటే ఇలా చూడాలి అన్నట్టు డస్ దాట్ యూ థింక్ విల్ ఎఫెక్ట్ ద మూవీ వాచింగ్? సో ఐ థింక్ there's a line that you have to draw. Okay. ఇప్పుడు మూవీస్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ ఎంటర్టైన్మెంట్. సో మనం ప్రతి షార్ట్ ని అసలు ప్రతి దానికి యూ షుడ్ నెవర్ లూజ్ దట్ లైక్ కైండ్ ఆఫ్ లైక్ దట్ ఇన్నోసెంట్ మ్యాజిక్ ఆఫ్ ద మూవీ యూ షుడ్ నెవర్ గో అవే ఫ్రమ్. సో నేను ఎప్పుడు మూవీలకి రివ్యూలు అయితే నేనైతే ఇవ్వను. ఓకే, ఐ నెవర్ సే దిస్ ఇస్ అ బ్యాడ్ మూవీ గుడ్ మూవీ. ఇన్ మై ఒపీనియన్ మేకింగ్ అ మూవీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ గ్రేట్ థింగ్. సో ఐ డోంట్ లైక్ థింక్ ఆఫ్ ఇట్ దట్ టెక్నికలీ ఆల్సో బట్ జస్ట్ లైక్ అన్ ఆర్ట్ ఫామ్. అంటే వాట్ స్టోరీ ఆర్ దే ట్రైయింగ్ టు టెల్, అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ నుంచి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అలాగా దట్ కైండ్ ఆఫ్ టెక్నికాలిటీస్ వాట్ ఐ లైక్ టు లుక్ అట్. ఓకే, సో ఐ డోంట్ థింక్ అండ్ ఆల్సో ఐ ఫీల్ when somebody says something is bad you should also tell what is good is what I think. I feel like a lot of the times people something is bad but what is good they also don't know. So at that point అంటే నువ్వు ఇచ్చిన క్రిటిసిజం కదా రీజన్ ఏముంది అక్కడ is what I think. So బట్ డూ యూ థింక్ అంటే ఇప్పుడు ఇలా ఇది బాలేదు అని బాలేని దాన్ని బెటర్లా చేయడం అనేది మాట్లాడాలా లేకపోతే ఇది బాలేదు ఇది బాగుంది అని మాట్లాడాలా? No, so actually telling other people or giving your opinion is never a bad thing. Okay. Because if you say I didn't like it, you didn't like it. ఇప్పుడు దాంట్లో నేనే no how can అంటే he didn't like it అంతే. There's nothing wrong in that. But what I think is when you're affecting something or when your opinion matters, I feel like it's good to also tell them how to change or what do you think could be better. It's something which I think would be nice. Ante like I don't think anything else. అండ్ నార్మల్గా ఇప్పుడు మనం ఇది కొంచెం కష్టపడ్డాము దీనికి అని చెప్పి మాట్లాడినప్పుడు చాలా మంది నార్మల్ ఆడియన్స్ వచ్చేసి సరే కష్టపడ్డారు ఓకే, కానీ నాకు అల్టిమేట్ గా ప్రోడక్ట్ ఏదైతే ఉందో అక్కడ నాకు ఫాల్ట్ వచ్చినప్పుడు మీరు కష్టపడింది అనేది నాకు మ్యాటర్ అవుతుంది అని చాలా మంది అంటే వెన్ ఐ టాక్ టు ఫిల్మ్ మేకర్స్ ఆల్సో అక్కర్లేదు ఆడియన్స్ కదా మేము ఎంత కష్టపడ్డామో అక్కర్లేదు అంటారు. హౌ డు యూ టేక్ దిస్ స్టేట్మెంట్? సో ఐ థింక్ నథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ ఈజీ. అంటే I think అందరూ ప్రతిదానికి you know everything in life you're working hard only. So I don't think because you worked hard they should like it. So that I that is obvious. But I don't know, sometimes I sympathize with movie making. అంటే like me personally my point of view లో నిజం కష్టపడ్డారు ఏదో చూసేయండి సినిమా అన్నట్టు అనిపిస్తుంది నాకు. Is what I think. But yeah, I don't know, I feel like everything in life is hard. So I don't think you need like a special treatment just because you know you made a movie. But I think movies in general I feel like people are starting to take it slightly too seriously is what I think. And I think sometimes as a movie audience I feel like it's nice to just go have fun for 2-3 hours and go home. You know, I know it obviously like movies as a medium do affect
obviously it has an influence on people. So you have to have that responsibility, you know. But yeah, అంటే నాకు I remember మనం అంటే when we used to grow up, for us movies are like a pastime. అంటే it's like a magic. అంటే మనం జస్ట్ ఒక 2 hours అలా వెళ్ళి సినిమా చూసేసి ఆహా బాగుంది వెళ్ళిపోతా అంటే ఇక్కడ ఇదేంటి ఇలా చేశారు అదంతా. I as a kid never thought about it, which is why I think I enjoyed movies a lot more back then. And I feel like people in general enjoyed movies a lot more back then. I could be wrong, I don't know. నాకు అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది. Yeah, when people were a lot more carefree, సినిమా అంటే 2-3 గంటలు వెళ్ళేసి వెంకటేష్ గారు ఎలా బాగా చేశారు, చిరంజీవి గారు మంచిగా, దట్స్ ఇట్. వి నెవర్ థాట్ అసలు ఇతని ఈ సీన్ కి రీజన్ ఇలా ఏం చేశాడు ఇక్కడ, అదంతా మనం అంత ఆలోచించలేదు ఆ టైంలో. ఐ డోంట్ నో వై, బట్ అంత స్క్రూటినైజ్ చేసి దాన్ని ఇక్కడ ఇది ఇంట్లో ఇక్కడ ఇది దాని తర్వాత ఇది అంటే అది నాకు అంటే ఒక ఫ్లోలో నాకు అది వర్కౌట్ అవుతుంది అంటే ఇట్స్ జస్ట్ వర్కింగ్ ఫర్ మీ మ్యాన్ అన్నట్టుంటా నేను. లైక్ చిన్న చిన్న థింగ్స్ ఇప్పుడు ఏంటి బిఫోర్ షాట్ లో కాలర్ పైకి ఉంది ఇక్కడ కింద ఉంది అంటే ఎవరికి కావాలి ఇప్పుడు అది ఇప్పుడు సినిమాకి ఏం చేసింది అసలు అంటే లైక్ అసలు ఐ థింక్ అండ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ ఫీల్ ఆర్ లైక్ బిట్ టూ నెట్ పిక్. జస్ట్ గో ఎంజాయ్ అండ్ సో లాజిక్స్ వైజ్ మూవీలో లాజిక్లు ఇప్పుడు అదే కదా పాయింట్. లాజిక్లు మాట్లాడుతుంటే చాలా మంది 99 మిస్టేక్స్ ఇన్ దిస్ ఫిల్మ్, నాకు ఆ వీడియోలు అంటే మండిపోతుంటుంది నాకు. ఇప్పుడు ఇదా అన్న నువ్వు కనిపెట్టింది అన్నట్టు అనిపిస్తుంటది. సో ఐ ఫీల్ వెన్ లార్జర్ దెన్ లైఫ్ ఎక్కువ మందిని కొట్టినా లేకపోతే ఏదన్నా కొంచెం ఒక హీరోయిక్ అని అంటాం కదా మనం, అలా చేసినా కూడా ఇఫ్ ఇట్స్ మేకింగ్ మీ బిలీవ్ దట్ దిస్ గై కెన్ డూ దిస్, ఎనీ హీరో కెన్ డూ దిస్, ఇట్ వర్క్స్ ఫర్ మీ అంట నేను. కానీ చాలా మంది ఇప్పుడు దాన్ని కూడా గన్ అసలు అలా పెట్టి కాల్చుకోవడం తెలుసా, అసలు ఎలా చెప్పు అసలు అదెట్టుంది ఆడెట్టున్నాడు. సో దాట్ కాన్వర్జేషన్స్ యూ అంటే బికాస్ ఆఫ్ యర్ పర్సనాలిటీ నాకు ఇప్పుడు తెలిసింది, యూ లైక్ టు అవాయిడ్ దట్ కాన్వర్జేషన్స్. అంటే కొంచెం లైక్ ఐ ఫీల్ యాజ్ అ మూవీ థింగ్స్ లైక్ కాంటిన్యూటీ అండ్ లాజిక్ ఇస్ 100% relevant only. ఇప్పుడు ఐమ్ నాట్ సేయింగ్ అసలు లాజిక్ లేకుండా సినిమా ఏది పడితే చేసేద్దాం అలా కాదు. సో ఐ థింక్ and obviously when a movie is able to satisfy all the logics and everything is amazing, because why not? And we are all trying to be as close to realistic as possible. Exactly. కానీ I feel like sometimes మరీ అంటే కావాలని ఏదో ఒక పట్టుబడదాం ఈ సినిమాలో, ఏదో ఒకటి ఉంటుంది సంథింగ్, ఏదో ఇక్కడ ఏంటి రివైండ్ చేయి అలాంటివి ఐ ఫీల్ లైక్ ఇస్ ఓకే. ఏముంది ఇప్పుడు సినిమా, లైక్ జస్ట్ ఇట్స్ నాట్ రియల్, జస్ట్ ఎంజాయ్ ద మూవీ. అప్పుడప్పుడు నాకు అలా అనిపిస్తుంది. అండ్ కమింగ్ టు యోర్ ప్రిపరేషన్, 11th 12th వచ్చేటప్పటికి యూ డిసైడెడ్, అండ్ ఐ రిమెంబర్ యూ సేయింగ్ స్టేజ్ మీద అనుకుంటా సంబడి టోల్డ్ యూ నువ్వు చెయ్యొచ్చు అన్నట్టు, అలా జరిగిందా? సో యాక్చువల్లీ అది దట్ హ్యాపెండ్ మచ్ ఆఫ్టర్. ఓకే. సో ఫస్ట్ సో ఇన్ మై కేస్ అంటే నేను నా లైఫ్లో డెసిషన్స్ అని నేనే తీసుకుంటా. గ్రేట్. Because if I feel if it works, credit is mine. If it doesn't work also, just scold me. Okay, I don't care. మీ మాట నేను విని నాకేమైనా అయితే మళ్ళీ సక్సెస్ అయితే మీరు వచ్చి నేనే చెప్పాను నీకు నా వల్ల ఏదో అంత ఏమన్నా డజంట్ వర్క్ ఆల్సో మేబీ యుల్ కమ్ అండ్ ఐ టోల్డ్ యూ నాట్ టు డూ ఇట్ నో అని అంటారు. సో ఐ వాంట్ అవాయిడ్ బోత్. లవ్లీ. సో ఐ మేక్ ఆల్ మై ఓన్ డెసిషన్స్. సో ఇన్ దట్ వే. సో 11th and 12th అప్పుడు I only decided that I want to do this. So first after that I went to Mumbai for like 2-3 years. I started training అంటే కొంచెం మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ. నేను ముందు నుంచి I used to do కొంచెం జిమ్నాస్టిక్స్ అవన్నీ I used to do. So then I went to Mumbai and started doing a bit of dance, a few private coaching classes and all that. Then COVID happened. Okay. So, but let me interrupt you, sorry. That Mumbai thing నాకు చాలా కొంచెం ట్రిగరింగ్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కాదు అక్కడికి వెళ్తే ఏదో యాంగ్జైటీ, సిటీ ఆఫ్ డ్రీమ్స్ అది అంటుంటారు కదా, కైండ్ ఆఫ్ యాంగ్జైటీ దట్ కిక్స్ ఇన్ అక్కడికి వెళ్ళంగానే. ఎందుకంటే ఫర్ మీ నేను ఫీల్ అయింది ఏంటంటే ప్రతి ఒక్కడు యాక్టరే అక్కడ, ప్రతి ఒక్కడు యాక్టరే, ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్. అండ్ ఇవి ఇంత పెద్ద సముద్రంలో ఎక్కడరా మనము అనే ఒక ఫీలింగ్ నాకు వచ్చింది. అండ్ వెరీ ఫాస్ట్ పేస్డ్ సిటీ, మన పేజ్కి సెట్ అవ్వదు అన్నట్టు అనిపించింది. సో వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ లైక్ ఫర్ ఫస్ట్ ఫ్యూ డేస్ ఇన్ ముంబై? సో యాక్చువల్లీ ముంబైలో కొన్ని ఏరియాస్ జనరల్గా బాగుంటాయి, కానీ దట్ సిటీ ఇస్ లైక్ ఫర్ మీ ఇట్స్ టూ మచ్. అంటే there's too much happening. Completely agreed. So నాకైతే I much prefer Hyderabad to stay in, especially in my opinion. కానీ అక్కడ ఏంటంటే, to be honest, I will say one thing. There are people who've been in the industry for a very long time in Mumbai who are actually very good. So వాళ్ళకి టెక్నికల్ స్టాండ్ పాయింట్ నుంచి కానీ they have a lot of knowledge. Not that in Hyderabad there aren't
But I feel like in some ways they are a bit ahead. Okay. Especially at that time. I feel like now even Tollywood is growing rapidly. So that is why I was sent there basically, mainly to అంటే కొంచెం ఈ టెక్నికల్ స్టాండ్ పాయింట్లో కొంచెం నాలెడ్జ్ ఎక్కువ ఉన్న వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి అలాంటివన్నీ. బట్ జనరల్గా మీరు అనేది యాజ్ అ సిటీ అయితే నేను 100% I would tell you stay in Hyderabad. It's good enough. You don't need to go to Mumbai. Yeah. So, yeah. I mean, but I don't. After COVID, so I had to come back anyway. Only there for like 2 years or something. So, right as COVID and all was happening, my dad had passed away. So towards the end. So then, so obviously I was training for 5 years at this point already. So it's almost like in the between of my training journey, you could say that this happened. సో అప్పుడు మనకి కొంచెం ఆ డౌట్స్ అన్నీ వస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు అసలు లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలి, వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ దాట్ అని. ఆ టైంలో కృష్ణ గారు వాజ్ ద వన్ హూ టోల్డ్ మీ దట్ యు నాకు నీలో అది కనిపిస్తుంది, నువ్వు చేయాలి, ఐ హ్యావ్ అ ఫీలింగ్ దట్ యూ కెన్ బికమ్ అ గుడ్ హీరో. అప్పుడు దెన్ దట్ గేవ్ మీ దట్ ఫైనల్ కొంచెం ఆ కాన్ఫిడెన్స్, దట్ పుష్, దట్ ఓకే ఫైన్, ఇంకా ఆయన చెప్పిన తర్వాత నన్ను ఎవరు ఆపేదని కొంచెం ఆ కాన్ఫిడెన్స్తో దెన్ ఐ వెంట్ టు ద US. So I went to New York and I was there for 2 years in Lee Strasberg Institute లో, అక్కడ 2 years చేసి then I came back and went to పాండిచేరి ఆదిశక్తి. ఓకే. ఆదిశక్తి నుంచి ఇలా రాగానే 2024 అయింది ఇప్పటికి. అసలు కొంచెం 8 years అయిపోయింది, ఏం చేస్తున్నానా అని కొంచెం ఇవే స్టార్ట్ చేసేయాలి. then I started listening to stories. ప్రిపేర్ అవుతూనే ఉన్నాం. Exactly. So I think but yeah, I felt I was ready. So I feel like I had picked up a good amount of experience అంటే షార్ట్ ఫిల్మ్స్ లో కానీ, స్టేజ్ మీద కానీ, థియేటర్, వాట్ నాట్. సో దెన్ ఐ స్టార్టెడ్ లిస్నింగ్ టు స్టోరీస్ లైక్ దట్. ఆఫ్టర్ 1 year I got Srina's Mangapuram, and now after 1 year from that we have released. Lovely man. Yeah. Oh, total 10. Yeah, 10 years. But can you tell me, ఇప్పుడు ముంబైలో ఒక కైండ్ ఆఫ్ టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూ టోల్డ్ మీ, అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత యూ హ్యాడ్ దట్ బ్రేక్ అండ్ రమేష్ బాబు గారు. సో అట్ దాట్ పాయింట్ కొంచెం నేర్చుకున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం ఇంకా కొంచెం నేర్చుకోవాలి అనేది ఉంది. అట్ దాట్ మిడ్ పాయింట్ లో ఉన్నప్పుడు దాన్ని క్రైసిస్, మిడ్ లైఫ్ క్రైసిస్ అనొచ్చా, లేకపోతే మిడ్ కెరియర్ అది నేర్చుకుంటాను క్రైసిస్ అనొచ్చా, అప్పుడు వాట్ వాజ్ యర్ మైండ్ సెట్ లైక్, అంటే వాట్ వర్ యూ థింకింగ్, ఆ డౌట్స్ అన్నిటిని హౌ ఎలా మనతో మనమే కూర్చుని, బికాజ్ యువర్ సేయింగ్ ఎంతో మంది ఫ్రెండ్స్ లేరు అని చెప్పి, డిడ్ యూ హ్యావ్ ఎనీవన్ టు గో టు అట్ దట్ పాయింట్? లైక్ మీ బేసిక్లీ ఐఎమ్ వెరీ ఇంటర్నల్. అంటే జనరలీ ఆల్సో నాకు కొంచెం నా బ్యాటిల్స్ నేనే ఫేస్ చేసుకోవడం నాకు ఇష్టం. లైక్ ఐ కైండ్ ఆఫ్ లైక్ టు థింక్ బై మై సెల్ఫ్ అండ్ లైక్ అంటే నేనే నా సొల్యూషన్స్ మ్యాప్ చేసుకుంటా. సో ఐ వుడ్ సే ఐ ఫౌండ్ స్ట్రెంగ్త్ మోస్ట్లీ ఇన్ మై సెల్ఫ్, బట్ ఆల్సో మెయిన్లీ మై మదర్. సో మీ మై మదర్ అంటే మేము కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం, అండ్ ఆమె కూడా ఎప్పుడు అసలు అంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ మై లైఫ్ షీ వుడ్ ఆల్వేస్ సే అసలు నిన్నెవరు ఆపేది, నువ్వు అందరికన్నా నువ్వే గ్రేటెస్ట్. అంటే ఐ గెస్ ఎవ్రీ మదర్ ఇస్ లైక్ దట్. సో ఐ థింక్ దట్ ఆల్సో గేవ్ మీ అ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ అట్ దట్ టైమ్. సో అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే ఇప్పుడు వాట్ డిడ్ యూ, ఇఫ్ యూ కెన్ టెల్ మీ వన్ థింగ్, వన్ పర్టికులర్ థింగ్, వన్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ ముంబై అండ్ ఇన్ లీ స్ట్రాస్బర్గ్ అక్కడ అండ్ ఇన్ ఆదిశక్తి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? అంటే వాళ్ళు నేర్పించే దాంట్లో ఇఫ్ యూ రిమెంబర్ ఎనీథింగ్ యూ కెన్ షేర్. సో ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్, ఐ ఫీల్ there is no learning per se, and you can't really learn anything obviously. Ante vallu konni techniques cheptaru. Okay. For example, Lee Strasberg lo they'll tell you to use imagination, they'll tell you to use your prior life experiences and all, and danni meer elagola మీ మైండ్ లో ఏదో అనుకొని you have to portray it. So that is what they tell you, but to be honest, end of the day I feel acting is just experience. అంటే the more మీరు ఆ క్యారెక్టర్స్ లోకి వెళ్ళి kind of you try to bring it out, you try to perform, I feel like it becomes natural to you to try to portray other people's stories. So it's just doing it and doing it wherever you go. ఆదిశక్తికి వెళ్ళినా, ముంబైకి వెళ్ళినా, న్యూయార్క్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా the more you do it, you get better. That's a simple truth. This is what I found. Again, this is not advice. ఎవరిన అడ్వైస్ ఫాలో అవ్వకండి, నేను ఎవరికి అడ్వైస్ ఇవ్వను. But yeah, this is what worked for me, is what I think, what I cracked, I would say, till now. But actually, until like Trivikram Garu told me this, he said, especially when you're coming as a debut actor, it's better to be innocent. ఎందుకంటే మాకు ఆల్రెడీ నాకు ఇంత తెలుసు యాక్టింగ్ గురించి, అంటే యూ బికమ్ సమ్వేర్ యూ బికమ్ స్టబర్న్. సో ఇన్ అ వే ఎస్పెషలీ ఇన్ ద ఎర్లీ పార్ట్స్ ఆఫ్ యర్ కెరీర్ ఇట్స్ గుడ్ టు బీ కొంచెం రా, అండ్ బికాస్ దెన్ యూ ఆర్ గివింగ్ స్పేస్ ఫర్ ద డైరెక్టర్స్ టు కమ్ ఫిల్ ఇన్ ద రెస్ట్ విత్ దర్ క్యారెక్టర్ కానీ వాళ్ళ టెక్నిక్స్. ఎందుకంటే మనం ఎక్కడ ఏం చేసినా కూడా వెన్ యూ కమ్ టు సెట్ ఇట్స్ ఆల్ ఇట్ విల్ ఫ్లై అవే.
యూనో మళ్ళీ కొత్తగా వచ్చేది, కొత్తగా అన్ని నేర్చుకోవాలి, క్యారెక్టర్ మళ్ళీ నేర్చుకోవాలి అంతా. బికాస్ నథింగ్ కెన్ ప్రిపేర్ యూ ఫర్ దట్ ఫస్ట్ డే ఆన్ సెట్. హౌ మచ్ ఎవర్ అది, లైక్ ద ఫస్ట్ మూవీ ఫస్ట్ డే సెట్కి వస్తున్నారంటే ఇంకా మరి కొత్త ఎక్స్పీరియన్స్ అది. సో I feel like don't think about it too much. If anybody wants to become an actor, just, I guess my question is for them. Yeah. So I would say it's more about just keep doing it, have fun. Maybe like just get one friend, tell him to hold the camera, just do some monologue, just act. I think that's fun. That's what I used to do. So New York lo general ga nenu, other than Strasbourg, me and my friends used to meet and do short films. I feel like that is where you gain the true like experience of acting. Okay. Yeah. So when you say short films, అంటే ఎవరైనా రాసినదా నా లేకపోతే ఫ్రెండ్స్ కొంతమంది దే యూస్ టు రైట్. అంటే they'll be like directors and then we'll have one friend. That guy is not a cameraman, he's a normal guy only. ఏదో కెమెరా పట్టుకుంటాడు అంతే. So like 3 of us would just come together and just, like maybe get like another actor with us and we would just do random things and just అసలు ఎలా వస్తుంది ఇది, నాకు ఈ క్యారెక్టర్ ఎలా అనిపిస్తుంది, లేకపోతే we would try to do some cool shots and all. I feel like that is the fun of filmmaking. I feel that innocence which is there. I think that we're missing, that magic of like movies as like a, just like a fun pastime. I think that is what it comes down to, is entertainment. Yeah, ultimately. That is, yeah. And when we talk about shooting all this, ఇప్పుడు ఎవడో ఒకరు రాస్తారు కదా, వాళ్ళు రాసినప్పుడు ఎక్కడో ఒక పాయింట్ ఆఫ్ టైం అనిపిస్తుంది కదా, ఇది ఇలా ఈ డైలాగ్ ఇలా ఉంది కాబట్టో లేకపోతే ఈ సీన్ ఇలా ఉంది కాబట్టే నేను ఇలా చేశానని చెప్పి ఆ చిన్న ఇంక్లినేషన్ రైటింగ్ టువర్డ్స్, అంటే కొంచెం ఐడియా వస్తుంది, అరే ఇది బాగుంది కాబట్టి నేను చేశాను, ఇంకో సీన్కి నాకు ఇది రావట్లేదు అని చెప్పి. సో వాట్స్ యువర్ ఇంక్లినేషన్ టువర్డ్స్ రైటింగ్? అంటే డూ యూ హ్యావ్ ఎనీ ఐడియా, అంటే ఇలా రాస్తే ఇలా అన్నట్టు జస్ట్ an idea? Generally like సో I actually write అప్పుడప్పుడు కొంచెం లైక్, అంటే నేను జస్ట్ నేను మరీ అంటే మొత్తం స్క్రీన్ ప్లే స్టోరీ లైక్ కాంట్ రైట్, బట్ ఐ రైట్ లైక్ కొంచెం ఐడియాలు కానీ సీన్స్ కానీ అలా కొంచెం అలా ఐడియాలు అలా రాస్తూ ఉంటా. సో ఇన్ మై ఒపీనియన్ స్టోరీ ఈస్ కింగ్. సో ఎనీథింగ్ ఇస్ ఆఫ్టర్ ద స్టోరీ. సో రైటింగ్ ఐ వుడ్ సే ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రైటింగ్ లేకపోతే మనం ఎంత యాక్టింగ్ చేసినా అదేమి ఇట్ వోంట్ వర్క్, So I would say it does make sense. Sometimes the writing does enhance. I mean, it will enhance. And if that's exactly what you're asking. Yeah, exactly. I think writing బట్టే మన యాక్టింగ్ కూడా కనిపిస్తుంది. To be honest, if it's badly written, మనం ఎంత ఏం చేసినా కూడా it won't work. Is what I think. Yeah. బట్ చిన్న కాంట్రడిక్టరీ దానికంటే నేను మొన్న ఆలోచిస్తున్నా దీని గురించి. కాబట్టి ఇప్పుడు రైటింగ్ బాగాలేకపోతే మన యాక్టింగ్లో కొంచెం అది ఎఫెక్ట్ అవుతుంది అన్నప్పుడు వాట్ ఈజ్ అ గుడ్ యాక్టర్ దెన్? ఎందుకంటే ఇప్పుడు ఆ లైన్ బాగాలేకపోయినా దాన్ని కొంచెం బెటర్ చేసేవాడే గుడ్ యాక్టరా, లేకపోతే ఎంత గుడ్ యాక్టర్ అయినా కొంచెం రైటింగ్ అటు ఇటుగా ఉంటే దొరికిపోతాం? సో ద బేసిక్ ఫండమెంటల్ థింగ్ ఇస్ ద యాక్టర్ ఇస్ నథింగ్ బట్ అ సర్వెంట్, అన్ ఎంప్లాయీ. సో హౌ ఐ థింక్ ఆఫ్ అన్ యాక్టర్ ఇస్ వీఆర్ జస్ట్ బ్రింగింగ్ టు లైఫ్ ద విజన్ ఆఫ్ ద డైరెక్టర్, దట్స్ ఇట్. ఐ ఫీల్ లైక్ మేబీ ఎక్కడో మనం because of some certain reasons, I don't know why, but maybe we give actor more more of a pedestal because they are the face of the movie. But to be honest, they are not the main thing. A movie ki main thing is the director. Completely agreed. So the writer and the director is the one who's actually the movie. The actor is just a facilitator, and daniki we are giving life into it in a way. So yeah, I 100% agree that writing is the main. Actor can only be as good as the story. So if the story is bad, no matter what the actor does, it won't be good. Absolutely, man. Yeah, is what I think. Yeah. అంటే నాకు చాలా తక్కువ మంది చెప్తుంటారు ఇలా, కాబట్టి కొంచెం అంటే like me as an actor also, I feel I'm a servant to the script. నేను ఎప్పుడు I'm an employee for the movie అంతే. I want to be a good actor, a good performer. I want to do some good scripts. మంచిగా కేర్ఫుల్గా జాగ్రత్తగా మంచి క్యారెక్టర్లు ఎంచుకొని చేసుకుందాం అనేది. అండ్ వెన్ కమ్స్ టు ఇప్పుడు మనం యాక్టింగ్ బాగా చేయాలన్నట్టు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ నేర్చుకునే ప్రాసెస్ లో వాస్ దర్ ఎనీ ఇమోషన్ దట్ యూ ఫౌండ్ ఎ లిటిల్ బిట్ హార్డ్ టు క్రాక్? అంటే పర్టికులర్లీ ఒక ఎమోషన్ అలా ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్, బట్ ఐ వుడ్ సే దర్ ఆర్ సర్టన్ మేబీ సమ్టైమ్స్ వెన్ యూర్ డూయింగ్ సర్టన్ సీన్స్ మేబీ యూ ఫీల్ లైక్ అ సర్టన్ బ్లాక్. But I think luckily for me, so my director Rajiv Bhupati garu, he is very good at prepping. Okay. సో ఆయన క్లారిటీ, హీస్ వెరీ అంటే లైక్ మొత్తం క్లారిటీ అది సినిమా మీద కానీ ఎమోషన్స్, క్యారెక్టర్స్, హీ నోస్ ఎవ్రీథింగ్. లైక్ దర్స్ నో డౌట్. సో ఒక యాక్టర్గా మనకు అప్పుడప్పుడు కొంచెం ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇఫ్ యూ జస్ట్ లుక్ అట్ హిమ్ హీల్ గివ్ మీ ద క్లారిటీ. సో దట్ ఐ వుడ్ సే దట్ హెల్ప్ మీ అ లాట్. బట్ మీ పర్సనల్ ఒక పర్టికులర్ ఎమోషన్ అంటే
అంటే కొంతమంది కొంచెం సైలెంట్ గా స్క్రీన్ మీద కొంచెం కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే వీఆర్ యూస్ టు కంటిన్యూస్లీ టాకింగ్ సంథింగ్ కదా. ఆ సైలెన్స్ అనేది చాలా మంది కొంచెం ఇది అనిపిస్తుంది, ఎట్లా నేను ఏం చేయాలి ఇప్పుడు స్క్రీన్ మీద అన్నట్టు. సో ఇన్ పర్టికులర్ అలా ఏమన్నా అనిపించింది? I would say so I would say romance is something which is slightly harder because it's completely dependent on two people and the chemistry. ఇప్పుడు there's many scenes where yes, and for example in Mohan Babu Gartho I have a lot of good scenes in this movie. Oh lovely, huh? Those are kind of, we are bouncing off each other, but we are not completely dependent because you're doing your own thing in a way. Whereas like I feel when it comes to like romance or like when it comes to chemistry, it really does depend on two people. You know, so I feel like those are maybe slightly harder. But luckily for me, I think Rasha did an amazing job in this movie. And first cinema lo, I think I was very comfortable. But I would say romance is something which I feel like sometimes could be hard. Is what I think. Yeah, maybe not for everyone, but for me. సో వీఆర్ టాకింగ్ అబౌట్ అక్కడ బయటకు వెళ్ళి నేర్చుకునేటప్పుడు ఎక్కడైనా నార్మలీ వీఆర్ అనానిమస్ అక్కడ కదా, మనకి తెలియదు ఎవరు మన పేరు కానీ ఏదైనా అంత మ్యాటర్ అవ్వదు అక్కడ. బట్ వీ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ అని మనకు తెలిసినప్పుడు దాట్ అనానిమిటీ ఎప్పుడన్నా కొంచెం అంటే కొంచెం టెరిఫైయింగ్ ఏమైనా ఉంటుందా? ఎప్పుడంటే కొంచెం అది ఎవరు తెలియదు, మనం అంటే ఎవరు తెలియదు, అదేంట్రా అన్నట్టు ఏమన్నా ఎప్పుడన్నా హిట్ అవుతుందా అది? సో మీ పర్సనల్లీ నాట్ రియలీ. ఐ మీన్ అది ఎందుకంటే నేను ఇక్కడ కూడా ఐ వాజ్ నెవర్ రియలీ ఐ అవుట్ అండ్ అబౌట్ ఐ గెస్. అంటే నాకు ఎప్పుడు అంత అంటే ఐ గెస్ ఐ వాజ్ నెవర్ లైక్ అ స్టార్ కిడ్. ఐ వాజ్ లైక్ అ వెరీ నార్మల్. అంటే నాకు ఎక్కడ అంత అటెన్షన్ రాలేదు బేసిక్లీ. సో నాకు అక్కడ కూడా అటెన్షన్ రాలేదు, లైక్ నార్మల్, నాకేమంత అంత డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకు. అండ్ ముంబై ఆల్సో ఆబ్వియస్లీ ఐ డెంట్ యునో లైక్ ఐ వాజ్ నెవర్ ట్రీటెడ్ లైక్ అ స్టార్ కిడ్ బేసిక్లీ నా లైఫ్లో ఇప్పుడు దాకా. ఓకే. సో యా, సో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే సిచ్యువేషన్, ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యు ఆర్ అ నోన్ పర్సన్, తెలుస్తారు అందరికి. దెన్ ఇఫ్ యూ విజిట్ ఎనీవేర్, అప్పుడు అనానిమస్ ఫీలింగ్ ఏమైనా హిట్ అవ్వచ్చు అని యూ థింక్? అలా అప్పుడు ఏమైనా చేంజ్ ఉండొచ్చా? అంటే నాకు అనానిమస్ అలా ఉంటే నాకు ఐ వుడ్ బి హ్యాపీ యాక్చువల్లీ. ఓకే. లైక్ బికాస్ ఐ జస్ట్ వాంట్ టు డూ మూవీస్, అంటే స్క్రీన్ మీద కొంచెం మంచి సినిమాలు చేసి కనిపించాలి. మిగతా లైఫ్ అంతా నేను అసలు ఎవరన్నా నేను పట్టించుకోపోయినా నాకు పర్లేదు. నాకు అది ఐ డోంట్ నీడ్ టు గెట్ ఎనీ లైక్ యూనో ఓహో జయకృష్ణ వచ్చేసారు అలా. నాకు లైక్ ఐ వాంట్ టు బీ వెరీ నార్మల్, జస్ట్ బీ నోన్ యాజ్ అ గై హూ మేక్స్ సమ్ గుడ్ మూవీస్. క్రేజీ మ్యాన్. ఎందుకంటే ఈ వ్యాలిడేషన్ అనేది ఒక యాక్టర్ మనం అవ్వాలి అనుకున్నప్పుడు ద ఫస్ట్ థింగ్ దట్ వి సీక్ ఇస్ వ్యాలిడేషన్ కదా. అది ఎక్కడి నుంచి అయినా ఏ విధంగా అయినా, అంటే మనం వీ ప్రిపేర్ ఫర్ దాట్, వీ డూ దాట్. అంటే ఎక్సలెన్స్ మనం ఒకవేళ ట్రై ఫర్ ఎక్సలెన్స్ అంటారు కదా, అది చేసిన తర్వాత మనకు వచ్చే వ్యాలిడేషన్ గురించి అదే కదా ఆలోచిస్తూ ఉంటాం. బట్ వెన్ యూ సే దిస్, అంటే నేను సినిమాల కోసం నన్ను చూసి దాని తర్వాత నన్ను పట్టించుకోకపోయినా పర్లేదు అన్నప్పుడు హౌ డు యూ మెయింటైన్ దట్? నేను నార్మల్ పర్సన్, ఐఎమ్ అన్ యాక్టర్, ఆ బ్రిడ్జ్ అనేది లోపల కొంచెం. No, but yeah, actually what you said is like perfect. I'm a normal person and I'm an actor. That's it. I don't want anything more than that. Because I just want to, like, I don't know, I really like telling stories. So I'm very grateful that నాకు ఆ ఆపర్చునిటీ వచ్చింది. సో ఈ మూవీ తర్వాత ఇంకో ఆపర్చునిటీ, అలా స్లోగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలి అనేది దట్ ఈస్ వేర్ ఐ యామ్, అండ్ దట్ ఐ ఆల్వేస్ బి దట్ ఓన్లీ. నాకు దానికన్నా ఎనీథింగ్ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ మోర్. అండ్ యుల్ హ్యావ్ ఎ స్టేజ్ కదా ఇన్ లైఫ్, ఎప్పుడో అప్పుడు అది ఎర్లీగా వస్తే వెరీ ఫైన్, కానీ కొంచెం లేట్గా వస్తే, ఎందుకంటే మనకి ఇంట్లో చూస్తే నాన్నగారు, తాతగారు, బాబాయ్ అన్నట్టే ఉంటుంది కదా. ఎందుకంటే దిస్ ఇస్ నార్మల్ ఫర్, ఇందాక మనం స్టార్టింగ్ మాట్లాడుకుంటే అయితే ఏంటి అన్నట్టు ఉంటుంది మనకు కొంచెం. కానీ ఆ వెయిట్ ఏదైతే ఉంటుందో ద పేరుకి, అది దిస్ ఇస్ హ్యూజ్ అని అనిపించిన మూమెంట్ అనేది కొంచెం అది గుర్తుంటుందేమో అని నా ఫీలింగ్. ఐ ఓన్లీ షుడ్ సే దాట్. సో ఎప్పుడన్నా అలా జరిగిందా, ఓకే దిస్ ఇస్ అ బిగ్ డీల్ బ్రో అని? No, the thing is, I'm very proud that అంటే కృష్ణ గారు నా తాత గారు, ఆర్ యూనో మహేష్ బాబు గారు మై బాబాయ్ అనేది, లైక్ ఐ వాజ్ వెరీ ప్రౌడ్. బట్ యాజ్ అ కిడ్, అంటే ఆ టైంలో మనకి అంటే నాకు తెలియదు బేసిక్లీ ఏం చెప్పారు. అవును, అందుకని ఫర్ మీ హీస్ లైక్ మై బాబాయ్. లైక్ ఐ డోంట్ నో, లైక్ I didn't understand why are you asking me so many times, but like what do I don't know, like so that's what I was, in that way I was saying it, not that I don't know. Like I'm very proud of it that you know, and I'm related to them and of course without them I wouldn't have this opportunity. So
that'll always be there. But I think especially as time goes on, it's better to like kind of have your own individuality and like kind of, and that's what I think. I don't know, hopefully I can have my own thing. Yeah. అండ్ ఈ దీంట్లో కూడా ఇమోషన్స్ వైజ్ వెన్ యూ టాక్డ్ అబౌట్ ఇందాక ఈ పర్టికులర్ ఇమోషన్ రొమాన్స్ అనేది కెమిస్ట్రీ గురించి మాట్లాడాం కదా. ఇన్ జనరల్ మనం కొన్ని ఈ ఇమోషన్ అయితే ఇక్కడ ఈ యాక్టర్ బాగా చేస్తారు ఇది అనిపించింది అలాంటివి ఫర్ కామెడీ ఎస్పెషలీ హౌ డూ యూ ఫైండ్ కామెడీ అంటే వాట్స్ యువర్ టేక్ ఆన్ కామెడీ? So I think I love comedy movies. It's very hard actually because I think you need to have it like acting in many things you can lie in a way. Ante naku I feel like romance, even though you might not really be a romantic guy, you can lie about it as an actor. Or I personally never get angry. And in cinema I'm shouting at everyone kind of until like whatever I can get angry in the movie. But I feel like comedy is something which you can't really lie about is what I think. And as an actor you need to have that inbuilt timing. Or and I think comedy is tough, the toughest, because you need to have a natural comedic like inclination, I guess. And నీకు natural గా టైమింగ్ ఉంటేనే సినిమాలో ఇట్ విల్ వర్క్. If you're a very unfunny guy, people are not going to find you funny, even in a movie also. So I think in that way it's very hard. But I think అంటే నన్ను అప్పుడప్పుడు నేను కొంచెం ఫన్నీ అంటారు, మరి నాకు తెలియదు, ఐ డోంట్ నో, యూ హావ్ టు ఆస్క్ అదర్ పీపుల్. సో ఐ వుడ్ లవ్ టు డూ కామెడీ. బట్ విచ్ కైండ్ ఆఫ్ కామెడీ డూ యూ ఎంజాయ్? అంటే కొంతమంది దాంట్లో కూడా జానర్స్ కదా, డార్క్ కామెడీ ఉంటుంది, ఒకటి స్లాప్స్టిక్ కామెడీ ఉంటుంది. సో విచ్ కైండ్ ఆఫ్ కామెడీ డూ యూ ఎంజాయ్ అండ్ యూ థింక్ యూ కెన్ పుల్ ఆఫ్ కొంచెం అన్నట్టు? ఐ థింక్ వెరీ సటిల్ కామెడీ, అంటే కొంచెం అది మీరు అన్నట్టు డార్క్ కామెడీ ఐ థింక్ వుడ్ బి వెరీ గ్రేట్. I was about to name some movies, but I won't do that. But there are some kind of movies which I think are not very, I don't know. I mean, people act like they're very funny, but I don't think they're funny. And I wouldn't want to do those kind of movies. But there are some, more subtle comedies and stuff, which I really enjoy. I personally enjoy and I would love to. And అలాంటి సినిమాలు నాకు ఆపర్చునిటీ వస్తే మాత్రం 100% చేస్తాను. ఓకే, కూల్. అంటే సటిల్ కామెడీస్ మనం నేను చేయొచ్చేమో, బట్ కూల్. ఓకే, నేను అదే అనుకున్నా, చెప్పచ్చు కదా. ఓకే, నచ్చనివా అన్నట్టు అనిపించింది. బట్ ఎంత మనం ఇప్పుడు ఇంత ప్రిపరేషన్ గురించి మనం మాట్లాడుకున్నా, ఈ ఇమోషన్ ఇదంతా చేసుకున్నప్పుడు కూడా దేర్ ఇస్ అ స్పేస్ ఆఫ్ మనం స్టిల్గా ఉంటాం మనం ఈ ప్రాసెస్ అన్నిట్లో. ద 8 years దట్ యు సెడ్, ఆ బోర్డమ్ అంటారా దాన్ని, ఆ బోర్డమ్ మనకు పేరు దానికి పెడితే, వాట్ డూ యూ థింక్ బోర్డమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఒక క్రియేటివ్ పర్సన్కి? ఐ థింక్ మెయిన్లీ లైక్ boredom అంటాం కన్నా లైక్ యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ ఇట్స్ డ్యూ టైమ్. సో సమ్ టైమ్స్ రషింగ్ ఇన్ టు థింగ్ అదే చేసేయాలి ఇట్ వోంట్ న్యాచురల్లీ. ఐ ఫీల్ లైక్ థింగ్స్ హ్యావ్ టు హ్యాపెన్. అండ్ బికాస్ creative things take time, I think, because you have to give it దాని టైమ్, the care that it deserves. So I think especially creative fields లో ఉన్నప్పుడు it's not like a business almost happens like when you want it to happen, whether the creativity has to come to you in many ways. And so it's a time taking process. So maybe ఆ ప్రాసెస్లో అప్పుడప్పుడు you do get bored, you get doubts, you get అసలు ఏంటి నేను ఏం చేస్తున్నా కరెక్టేనా, ఏంటి నాకు అసలు I'm not able to hit it, like what is this అని. So I think things like that do happen. Luckily for actors I feel like it's not as much. I feel like for directors they really have to sit on the things. And even and nowadays it's become common for like actors also to do movies like once every 2-3 years, but I feel like directors are always like that. I don't think many directors have done like, I mean the big ones have done more than like 20 movies. Yeah, because creativity has to come ante adi mana inbuilt thing. So yeah, it is quite boring sometimes. But I think it's a lot of fulfillment is there when it finally takes shape. అండ్ అంటే నార్మల్ పర్సనల్గా నాకేమనిపిస్తుంది అంటే, ఏదన్నా కొంచెం క్రియేటివ్గా మనం ట్రై చేయాలి అన్నప్పుడు మేబీ మనకు కొంచెం టైం ఇవ్వాలి మనకి మనం. అంటే అది ఫ్లోలో వచ్చే టైం ఇవ్వాలి. అది ఒక ఫ్లోలో వచ్చిందంటే ఇవ్వు, లేకపోతే నీకు పని ఉన్నప్పుడు పని చేసుకో అంటే లేదు. కొంచెం ఇవ్వాలి టైం మనకి. అంటే ఐడియాస్ మ్యారినేట్ అవ్వడానికి కానీ, లేకపోతే ఒక చిన్న ఏదైనా ఒక మొలకలాగా ఉన్నదాన్ని చెట్టు చేయాలంటే కూడా మనం కొంచెం టైం ఇవ్వాలి అనిపిస్తూ ఉంటుంది. సో యా, ఆ స్పేస్ నుంచి ఐ ఆస్క్ దిస్. బట్ ఇంకా అంటే టు యాక్టర్స్కి నార్మల్గా కొంచెం యాంగ్షియస్గా అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఈ స్కిల్ నేను పదును చేసేయచ్చా ఈ గ్యాప్లో,
అంటే మరి చెప్పుకున్నట్టు ఉంటుంది కానీ నాకు అంటే ఎప్పుడు ఏదైనా కొంచెం ఖాళీ టైం దొరికినా కూడా ఓకే రాసేద్దాం, ఏదో ఒకటి చేసేద్దాం, అంటే ఇది మనకు రాదు కదా అద్దం ముందర నుంచి ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పి. You feel like you're wasting time. సో డస్ దాట్ యాంగ్జైటీ కిక్ ఇన్? ఎస్పెషలీ ఐ వుడ్ సే నాకు ఈ డెబ్యూ మూవీకి అయితే నాకు చాలా అనిపించేది. ఓకే, అంటే మాకు ఫస్ట్ స్కెడ్యూల్ అవగానే అజయ్ గారు రిలీజ్ ఎప్పుడు చేసేద్దాం, తొందరగా చేసేద్దాం, బికాస్ యూ గెట్ దట్ యాంగ్జైటీ దట్ ఫస్ట్ మూవీ అంటే వచ్చేస్తే అప్పుడు నేను అప్పటి నుంచి ఐ కెన్ ఫోకస్ ఆన్ నెక్స్ట్ వెళ్ళిపోవాలి, నేను ఫాస్ట్గా చేసేయాలని అప్పుడప్పుడు యూ డూ ఫీల్ ఇట్. బికాస్ సమ్ టైమ్స్ అంటే ద వే అవర్ వరల్డ్ హెస్ బికమ్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ రేస్, అంటే ఎవరు వస్తారు అలాంటిది కొంచెం ఉంటుంది. సో ట్రైంగ్ టు గెట్ అవే ఫ్రమ్ దట్ ఈస్ వాట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఐ థింక్ పీస్. అంటే నేను ఇందాక మీకు చెప్పినప్పుడు లైక్ ఐ థింక్ జస్ట్ దట్స్ నేను సోషల్ మీడియా అన్ని కూడా చాలా దూరంగా ఉంటాను, నేను అవన్నీ నేను టచ్ చేయను. నేను నాకు అంటే ఇలా ఎవరైనా చెప్పినప్పుడు ముందర కూడా ఇప్పుడు పాడ్కాస్ట్ లేకుండా మాట్లాడినా నాకు ఒకటే వస్తుంది, మై జనరల్ వెంటనే రిఫ్లెక్స్ ఏంటంటే ఎలా అంటే ఇప్పుడు the competition that you said that is there, and the constant fear of maybe being compared, being left out, అవన్నీ ఒక్కసారి కిక్ అయితే ఆ మాన్స్టర్స్ కదా, దానికి కూడా ఒక మీమ్ రెఫరెన్స్ ఇవ్వాలి అంటే 3 డ్రాగన్స్ ఒక మీమ్ ఉంటుంది, ఇదోటి ఏం చేయాలరా నేను అన్నట్టు. సో హౌ డు యు డూ దట్? సో ఐ థింక్ అంటే నేను ఎంచుకున్న కెరియర్ ప్రొఫెషన్ ఐ ఫీల్ హెల్ప్స్ మీ అలాట్ బికాస్ ఐ have a lot of time to give to a lot of the skills that I'm developing, or like a movie, whatever shooting unnappudu adantha anyways I don't have much time per se. Other than that also what I felt was so also another thing, social media is not a bad thing. మీరు కావాలంటే వాడుకోండి, నేను సోషల్ మీడియా బ్యాడ్ అయితే because you don't give advice, I give. So worst. So me personally I felt that there's a lot of time being wasted. If I see one thing which is relevant to me, I'm seeing 10 random things which I don't care, like dogs dancing and all. Like like what is this? And I feel like there's nothing being added to my life. And నాకు అనిపించింది స్లోగా. అండ్ అది కాకుండా another topic which I feel may or may not be true is there is a lot of negativity, which I mean, end of the day people are free to say what they want. It's not like negativity is like bad, you have to say only good things and kaakunda like I just think is this really affecting me in a good way? And నేను ఆలోచించినప్పుడు I felt okay, it's not really required, and I removed it, and since then I haven't downloaded it again. I just left it. సో నాకు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఏం లేవు. యూట్యూబ్ అయితే ఉంది, ఎందుకంటే మరీ యూట్యూబ్ తీసేస్తే నాకు వరల్డ్లో ఏం జరుగుతుందో అర్థం కాదని యూట్యూబ్ ఒకటి పెట్టుకున్నా. సో యా, యూట్యూబ్ I have, and if I really want to know what's happening in the world, I go to Google. I search movie news, sports news, those kind of. So I don't, social media kaithe as of now I have no plans of returning. But very good decision. బయటికి వెళ్ళి రావాలని చూస్తున్నా, వేరే it's kind of I guess మీకు అది పాసిబుల్ కాదనుకుంటా కదా. Like you are in the social media like thing, so I don't think. అంటే అదే అనిపిస్తుంటది. అంటే so I'm lucky, మీరైతే unlucky, మీరేం చేయలేరు. You chose the wrong thing. అంటే అనిపిస్తుంది, అంటే చెయ్యి రిఫ్లెక్స్ కూడా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఏం రాలేదురా అని చెప్పి రీసెంట్ యాప్స్ ఇలా క్లోజ్ చేసి వెంటనే మళ్ళీ ఇన్స్టాగ్రామ్కి వెళ్తుంది. It's the same thing happened to me. I feel like it's like I opened my phone and it's almost like a reflex. మనకి ఎగ్జాక్ట్ ఇన్స్టాగ్రామ్కి వెళ్ళిపోవాలి, like, and that's why I got scared. Like, what am I doing? Like, I'm not even enjoying this. What am I doing with my life? And I deleted it. And ఇంకోటి ఏంటంటే నేను కొంచెం చిన్న సైకలాజికల్గా నన్ను నేను ఏదో చేద్దామని, ఎక్కడైతే నేను యాప్ ఒకటి ఉంటుంది కదా, ఈ పుట్ట ఇటున్న పర్టికులర్ పొజిషన్ ఫోన్లో, అది మార్చేసి అక్కడ ఏదో వేరే యాప్ పెట్టా, అంటే న్యూస్ యాప్ ఏదో పెట్టా. నాకు జనరల్ నెక్స్ట్ ఇన్స్టింక్ట్ ఏంటంటే కోపం వచ్చేస్తుంది, ఇక్కడ అది నేనే మార్చుకుని నేనే అసలు ఏం జరుగుతుందిరా, నేను దీని నుంచి దూరం వచ్చేద్దామని చెప్పి నాకు నేను అంటే ఒక ఎమోషన్ నాకు దీనివల్ల ట్రిగర్ అవుతుంది కదా, ఇంటి చాలా రెస్ట్లెస్, అది ఆ రెస్ట్లెస్ పోయి కోపం వస్తుంది, అంటే దీన్ని వదిలించుకుందాం అనుకున్న విత్డ్రావల్ ఎఫెక్ట్స్ ఏమో ఇంకా. దట్స్ వై ఐ థింక్ as soon as possible people should, like, కొంచెం sorry అడ్వైస్ ఇవ్వకూడదు కదా, బట్ okay, in my opinion it wasn't making a positive effect on my life అని నాకు అనిపించింది.
దానివల్ల నేను కొంచెం దూరంకి వచ్చి ఎంత మనం అది నాది That's why కొంచెం దూరంగా ఉన్నా యాజ్ ఆఫ్ నౌ. వెరీ వెరీ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. అదే ఆ మాట నేను ఏదో ఒక రోజు అనాలనే నా ఫీలింగ్, బట్ యాజ్ యూ సెడ్ అన్లక్కీ. కానీ ఈ మూవీ వాచింగ్ ఇది కూడా ఈ వచ్చిన తర్వాత చాలా, అంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్టే చాలా స్క్రూటినైజ్ చేసి, ఇది ఏదన్నా చిన్న చిన్న వాటిని కూడా స్క్రూటినైజ్ చేసేసి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఇప్పుడు అది టచ్ చేయదు, ఎందుకంటే అది పెద్ద ఊబేమంటే గాన్. కానీ కలెక్టివ్గా మనమందరము యాజ్ పీపుల్ చేంజ్ అయ్యామా ఇన్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ వీఆర్ వాచింగ్? వాట్ డూ యూ ఫీల్? I think in a way people are noticing more nowadays అంటే అసలు ఒక బికాజ్ ఎస్పెషలీ అంటే ఇప్పుడు ఓటీటీ వల్ల ఇదంతా ఇంటర్నేషనల్ మూవీస్కి ఎక్స్పోజ్ అయ్యారు అందరూ. సో ఐ థింక్ పీపుల్ ఆర్ నోటీసింగ్ మోర్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్. మేబీ బిఫోర్ వీ ఓన్లీ వాచ్ తెలుగు మూవీస్, సో వీ డెంట్ రియలీ అండర్స్టాండ్ ఓకే ఇంకా సినిమాలు అంటే ఇంతే అని అనుకున్నారేమో అట్ దట్ టైమ్. ఐ ఫీల్ లైక్ నౌ యూ కాంట్ రియలీ హైడ్ ఎనీ మోర్, యూ నీడ్ టు బీ గుడ్. ఇఫ్ యూఆర్ నాట్ గుడ్ పీపుల్ నో and they're not scared to say it. This is not good, idu bala ante simple. So I feel like in that way, yes, people are demanding more from the art form, which is always a good thing only, I think. Did you see any change in yourself in different kind of films watching? అంటే ఒకప్పుడు ఇవి నచ్చేవి, ఇప్పుడు చిన్న చంద్రముఖి అప్పుడు వచ్చింది. ఇందాక అర్థం కానీ హారర్ ఫిల్మ్స్ అంటే కొంచెం భయం ఒకప్పుడు ఉండేది. అంటే నేను యాక్చువల్లీ ఒక అదే మేబీ ఐ వుడ్ సే అంటిల్ 14-15 దాకా లైట్ వేసుకొని పడుకునేవాడిని యాక్చువల్లీ, టు బి ఆనెస్ట్. ఎందుకంటే చంద్రముఖి వచ్చేస్తాను భయం బేసిక్లీ, ఏం చెప్పమంటారు మందికి ట్రామా బ్రో అసలు ఇది. అసలు నిన్న కూడా ఇంట్లో పెడుతుంటే నాకు అంటే ఒక ఫైండ్ ఆఫ్ మజా కూడా వస్తుంటది ఆ హీరోయిజం లో. ఇట్లా కాఫీ కప్పు కైలాష్ అని వెళ్ళినప్పుడు ఆ చిన్న ఫన్ కూడా ఉంటది, కానీ యాక్వేరియం పడిపోతుంది అవంతా. అంటే వాట్ కైండ్ ఆఫ్ రేడియోలూసెంట్ ఇమేజ్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆల్సో ఐ ఫీల్ మన పేరెంట్స్ ఆల్సో దే ప్లేడ్ అ రోల్ ఇన్ దిస్. అంటే మా మదర్ బేసిక్ గా ఇప్పుడు ఐ టెల్ యూ అరుంధతి సినిమా ఉంది కదా, ఇప్పుడు అరుంధతి సినిమా నేను చిన్నప్పుడు చూసినప్పుడు దెర్ ఆర్ ఫ్యూ సీన్స్ వేర్ మై మామ్ వాజ్ లైక్ జయకృష్ణ చూడదు, నువ్వు తిరుగు చూడదు. సో యాక్చువల్లీ టు బి ఆనెస్ట్, బికాస్ షీ టోల్డ్ మీ నాట్ టు వాచ్, నా మైండ్లో ఇంకా ఏదో వామ్మో అక్కడ ఏముంటుంటుందో, ఇంకేమో భయంకరాలు ఏముంటాయో ఈ సినిమాలో. ఐ ఫీల్ లైక్ అవర్ పేరెంట్స్ ఆల్సో ఇన్స్టిల్ దట్ ఫియర్ ఇన్ అస్. అంటే దెయ్యాలు వచ్చేస్తాయి, యూనో 9 తర్వాత పడుకోపోతే దెయ్యాలు వచ్చేస్తాయి, ఇలాంటి ఏదో చెప్తారు కదా మనకి సంథింగ్. ఐ ఫీల్ లైక్ దే మేడ్ ఇట్ వర్స్ బికాస్ నౌ ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఎనీమోర్. ఇప్పుడు దెయ్యాలంటే వస్తే నిజంగానే అసలు ఎందుకున్నావు నువ్వు ఇక్కడ అంటే ఐ వాంట్ టు టాక్. ఐ ఫీల్ లైక్ అట్ దట్ టైమ్ బికాస్ ఆఫ్ అవర్ పేరెంట్స్ ఐ ఫీల్ వీ వర్ లైక్ టూ స్కేర్డ్, ఎందుకంటే వాళ్ళు దే ఇన్స్టిల్ దట్ ఫియర్. నౌ ఐఎమ్ నాట్ స్కేర్డ్ టు బి ఆనెస్ట్. నాకు యాక్చువల్లీ చూడాలని ఉంది అసలు ఏం జరిగింది అసలు నీకు, ఎందుకున్నావు ఇక్కడ. బట్ అంటే కానీ ఇప్పుడు మనం రివాచ్ చేసినప్పుడు కూడా ఆ భయం అయితే పోదేమోగా, ఆ చంద్రముఖి భయాల స్లైట్. అంటే ఐ ఫీల్ లైక్ ఎస్పెషల్లీ ఇన్ హారర్ there's two kinds of horror and I appreciate one kind of horror only actually. Okay. So I feel like jump scares are cheap. ఇప్పుడు ఎందుకంటే జంప్ స్కేర్ ఎవరికన్నా మీరు సడన్ గా ఏమైనా వచ్చేసి ఎవరికన్నా భయం వేస్తుంది ఎందుకు వచ్చిందా అని, లైక్ యూనో. సో ఐ ఫీల్ లైక్ there are some psychological horrors which I really enjoy. So I feel like those are not necessarily like they don't get your heart pumping, but you get you thinking, which is also horror only. So that I enjoy. Jump scare like ఇప్పుడు కూడా నాకు భయం వేస్తాయి and I don't like it. Yeah, personally. అండ్ నన్ను ఎవడం చూడాలి హారర్ సినిమా చూసినప్పుడు చిన్నగా చూడలేదు. సౌండ్ ప్లేస్ అ బిగ్ రోల్. యాక్చువల్లీ మీరు ఎప్పుడన్నా ఏదన్నా వెరీ స్కేరీ మూవీ సౌండ్ చేసి చూసి మీకు అది భయం లేదు. సౌండ్ ప్లేస్ హ్యూజ్ రోల్. బట్ ఐ వాచ్డ్ అంటే యాజ్ నేనైతే చెప్పచ్చు కదా, దియే సిరే అని ఒక సినిమా చూసా. అది చూసి ఆ సినిమా చూసేంతసేపు నాకు నేను అంటే 2 hours సినిమా నేను ఆల్మోస్ట్ చేతులు నొప్పడుతున్నా, ఎందుకబ్బా అంటే నేను కానీ అది కంప్లీట్లీ సౌండ్ మీద డిపెండ్ అయి ఉండే. జంప్ స్కేర్ ఐ థింక్ దెర్ వాజ్ వన్ జంప్ స్కేర్ ఇన్ దట్ ఫిల్మ్, కానీ ఓవరాల్ సౌండ్ తో ఎట్లా ఆడుకుంటున్నావు నువ్వు అని అనిపించింది. కానీ వాట్ డూ థింక్ ఇప్పుడు సౌండ్ తోని మనం హారర్ క్రియేట్ చేయగలిగితే విల్ దాట్ ఎఫెక్ట్ బి దేర్ వెన్ ద ఫైనల్ రెవల్యూషన్ హాస్ బీన్ డన్? I mean, I feel sound in general is very important. Yeah, definitely. That's so there. Yeah. So, for a horror film, that I'm saying. Yeah. So I mean, I don't know. I think story మీద డిపెండ్ అయి ఉంటుంది, I guess. If that effect is there or not. I feel like especially for horror movies the story is very important, because final గా ఫస్ట్ నుంచి దెయ్యం అని చెప్పి లాస్ట్ లో ఎందుకంటే the effect as you said will not be there. So I think
అండ్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దట్ ఫియర్ ఇన్స్టిల్ చేస్తారు అన్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ ఆర్ యూ? అంటే ఇప్పుడు మనం కొంతమంది చెప్పేది మనకు చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు, కానీ మనం ఏది చూస్ చేసుకోవాలో అనేది మన చేతుల్లో ఉంటుంది అనేది మనకు ఒక పాయింట్ ఆఫ్ టైంలో తెలుస్తుంది కదా. అట్లా ఇప్పుడు మా ఇంట్లో ఏం మూఢనమ్మకాలు చెప్పినా కూడా నేను ఇగ్నోర్ చేయడానికి ట్రై చేస్తా, కానీ చిన్న కచ్చికిక్కిన అవుతూ ఉంటుంది నాకు. వీళ్ళు చెప్పింది నేను చేసి వెళ్తా. నువ్వు తుమ్మినప్పుడు వెళ్ళకంటే వెళ్తా, కావాలని ఏదో ఒకటి చేసి తుమ్మిన చెప్పి వెళ్తా బయటికి. వాట్ కైండ్ ఆఫ్ పర్సన్? Actually, like, I don't know, my mentality is I don't want to anger anyone. Okay. ఇప్పుడు అలా అనుకునే మనిషి మళ్ళీ డైరెక్ట్గా ఇప్పుడు దేవుడిని ఎందుకు యాంగర్ చేయాలి? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ సే దేర్ ఇస్ సూపర్ స్టిషన్. ఈ సూపర్ స్టిషన్ చేస్తే మంచిది, లేకపోతే కొంచెం దేవుడు అడుగుతాడో సంథింగ్ ఏదో చెప్తారు కదా. అదే. సో మై జనరల్ మెంటాలిటీ ఇస్ నాట్ టు మెస్ విత్ ఎనీబడి. సో వై విల్ ఐ గో అగేన్స్ట్ దట్? సో ఇప్పుడు ఇఫ్ మై మదర్ టెల్స్ మీ టు లైక్ ఈ టైంలో ఇది చేయాలంటే సరే అని చేస్తాను అంతే. నేనేం అది ఐ డోంట్ నో, ఐ ఫీల్ లైక్ ఇఫ్ ఇట్స్ సింపుల్ ఎనఫ్ మైట్ యాజ్ వెల్ జస్ట్ డూ ఇట్ ఇస్ వాట్ ఐ థింక్. బట్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ అన్ని చేశాను కదా మళ్ళీ ఇది కూడా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. బట్ యా, ఐ మీన్ ఐఎమ్ అ గాడ్ ఫియరింగ్ పర్సన్. నాకు దేవుడు అంటే ఇష్టం. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు స్టిక్ టు ద బట్ గివెన్ దాట్, అంటే ఇఫ్ ఫర్ యాజ్ అన్ ఇండివిజువల్ ఇఫ్ ఐ టెల్ యూ సంథింగ్, అంటే ఇంట్లో ఉంచోళ్ళు మనం బాగా నమ్మే వాళ్ళు చెప్పింది కాకుండా నార్మల్ జనరల్ పీపుల్ చాలా మంది చెప్తుంటారు. అండ్ యాజ్ ఇండస్ట్రీ అని ఒకళ్ళు మనం మాట్లాడితే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సౌండ్స్ నాయిస్ అంతా ఉంటుంది. మనం ఇది చెప్తూ ఉంటారు, వీళ్ళు చెప్తూ ఉంటారు, అవసరం లేని వాళ్ళు వచ్చి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కట్ చేసుకోవాలి అంటే డూ యూ హ్యావ్ అ పర్టికులర్ లైన్ where I draw a line, ఆగ్ బాబు ఇక్కడ తర్వాత ఏమన్నా అన్నట్టు, do you consciously do that or ఎందుకంటే బికాస్ as you said ఇప్పుడు యాంగర్, నేను చాలా మంది ఎవరిని యాంగర్ చేయాలనుకోను అన్నప్పుడు ఇట్ కైండ్ ఆఫ్ యూనో క్యాచెస్ అప్ ఆన్ యూ, కొంచెం ప్రెషర్ లాగా అవుతుంది. ఎందుకంటే అందరినీ మెప్పించాలంటే కొంచెం కష్టం కదా. సో ఇన్ దాట్ పాయింట్ ఆఫ్ వ్యూ సో ఐ థింక్ కీపింగ్ యువర్ లైఫ్ వెరీ సింపుల్ ఇస్ ద సీక్రెట్ టు సాల్వింగ్ అ లాట్ ఆఫ్ దీస్ ప్రాబ్లమ్స్. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్టు మై ఓన్లీ థింగ్ ఇస్ మంచి కథలు మంచిగా అలా చేసి. సో ఐ ఫీల్ వెన్ యూ కీప్ థింగ్స్ సింపుల్ ఇట్ బికమ్స్ ఈజియర్ టు డీల్ విత్ మెనీ థింగ్స్. అండ్ ఆల్సో మై థింగ్ ఇస్ ఎండ్ ఆఫ్ ద డే ఐ మేక్ మై డెసిషన్స్. సో నేను వింటాను అంతే, నేను అందరు చెప్పేది నేను చేయను. సో ఐ ఫీల్ ఐ డోంట్ వాంట్ యాంగ్రీ ఎనీవన్ యాజ్ ఎన్ ఐ వోంట్ బి రూడ్ ఆర్ ఐ వోంట్ అంటే డైరెక్ట్ వాళ్ళ ఫేస్ హే నువ్వు చెప్పేది నాకేంటని అలా యూ కాంట్. అండ్ ఐ ఫీల్ దట్స్ రాంగ్ ఆల్సో. ఐ థింక్ దర్స్ నథింగ్ రాంగ్ ఇన్ లిసనింగ్ టు పీపుల్. At least I think most people are trying to be nice mostly. అంటే వాళ్ళ ఇన్సైడ్ వాళ్ళు మనకి ఏముందో మనకి తెలియదు కానీ బట్ జనరలీ వాట్ ఐ థింక్ when they're talking to your face they seem to be nice. But yeah, so I think keeping it simple and end of the day making your own decisions, I think ఇవి ఈ రెండు మీరు పాటిస్తే మాత్రం usually life will be happy అని నేను అనుకుంటాను. And by the way you're talking, and so చిన్న అంటే we have to be kind to people kind of thing I get the vibe from you. కానీ అది ఐ ఫీల్ ఇట్స్ వెరీ ఈ మధ్య రేర్ అయిపోయింది. ఎందుకంటే ఎవడో ఒకడిని ఈయన ఏ విధంగా నేను ఏమన్నా అనాలి, ఎంపతి అనేది కానీ కైండ్నెస్ అనేది కానీ ఓకే మన స్టేటస్ పెట్టేసి ఆ ట్విట్టర్లో అయిపోద్ది, తర్వాత ఎక్కడ కనిపించదు నాకు. సో వాట్ డూ యూ థింక్ లైక్ అంటే ఆర్ పీపుల్ బికమింగ్ కొంచెం రెస్ట్లెస్ అవ్వడం వల్ల బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్స్ హ్యాపెనింగ్ ఆ కైండ్నెస్ అనేది ఏమైనా కొంచెం తగ్గుతోంది అన్నట్టు? In general people I'm talking, not pinpoint specifically. I think maybe in a way people are becoming కొంచెం desensitized. కొంచెం sometimes I think అంటే ఇండివిజువాలిటీ పెరుగుతుంది కాబట్టి మన సొసైటీలో ఐ ఫీల్ లైక్ ఇండివిజువాలిటీ ఈస్ ఇంక్రీజింగ్. కొంచెం పీపుల్ ఆర్ స్టార్టింగ్ టు థింక్ మోర్ అబౌట్ లైక్ మై లైక్ అసలు నా లైఫ్ ఏంటి, నేను ముందు ఏం చేయాలి. సో మేబీ ఇన్ దట్ వే ఐ డూ ఫీల్ లైక్ పీపుల్ సమ్టైమ్స్ ఆర్ంట్ రియలీ యాజ్ ఎంపథెటిక్ యాజ్ మేబీ అంటే మన గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ టైంలో ఐ ఫీల్ లైక్ పీపుల్ వాంటెడ్ టు బీ లైక్ అ సొసైటీ. అంటే అందరం కలిసి మాట్లాడి డెసిషన్స్ తీసుకొని అలా ఉండేది ఒకప్పుడు, ఇప్పుడు అలా లేదు. సో మేబీ దట్స్ వై కొంచెం ఐ థింక్ పీపుల్ ఆర్ నాట్ రియలీ థింకింగ్ అబౌట్ అదర్స్ మచ్, విచ్ ఐ థింక్ ఇస్ నాట్ గుడ్. అంటే ఐ థింక్ ఇట్స్ బెట్ యూ షుడ్ అంటే మీకు అందరూ హ్యాపీగా ఉంటే అందరం హ్యాపీగా ఉంటాం కదా, ఎందుకు కొంతమందిని బాధ పెట్టేది ఎందుకు? అండ్ అంటే దీని గురించి అంటే మూవీస్ వైపు మనం మాట్లాడితే కొంచెం అవైలబుల్ ఓటీటీలో మనకి సినిమాలు వచ్చిన తర్వాత అంటే సినిమాలు థియేటర్లో చూసినప్పుడు మనకు కొన్ని అనిపించవచ్చు,
ఆ పాయింట్ వాడు అప్పటికప్పుడు చెప్పలేకపోవచ్చు. Yeah. అంటే ఇప్పుడు నాకు ఇది అనిపించింది చూసేటప్పుడు అని చెప్పి ఏదైనా క్లిప్ పెట్టేసాడు అనుకోండి, వీళ్ళు అరే పైరసీ అది అని అంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఓటీటీ దాకా వచ్చేదాకా ఆగి ఆ క్లిప్ అప్పుడు వేసి ఆ హెచ్డి వర్జన్ లో అంటారు అన్నట్టు. సో అది మనకు వచ్చినప్పుడు లాంగ్ ఫార్మాట్ మన వెబ్ సిరీస్ వచ్చినప్పుడు కానీ సినిమాలు వచ్చినప్పుడు కానీ ఆ కైండ్ ఆఫ్ ఇది పెరిగిపోయింది, కొంచెం ఎక్కువ స్క్రూటినైజ్ చేసేది. ఇందాక మనం పాయింట్ దానికి యాడిషన్ ఇది. అండ్ అలా వచ్చినప్పుడు మన కాంటెంట్ కూడా డైవర్సిఫై అవుతుంది. సో హౌ డు యూ కన్జ్యూమ్ కాంటెంట్ నౌ అండ్ వాట్స్ యువర్ టేక్ ఆన్ దిస్ థియేట్రికల్ వ్యూయింగ్ అండ్ గ్రూప్ వ్యూయింగ్ వచ్చినప్పుడు? I think no matter what happens, nothing can replace going to the theater. And I think మీరు పైరసీ చేసి లేకపోతే ఎలాగోలా సినిమా చూసేస్తే అది ఐ థింక్ యు ఆర్ ఓన్లీ డూయింగ్ అ డిసర్విస్ టు యువర్ సెల్ఫ్. అంటే అంత మంచి సినిమా వెళ్ళి థియేటర్లో చూడకుండా మీరు ఫోన్లో చూస్తే ఏమొస్తుంది? లైక్ ఐ థింక్ దట్. సో ఐ ఫీల్ లైక్ యూ యువర్ సెల్ఫ్ షుడ్ గో ఫర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ పాసిబుల్. వై టు వాచ్ దట్ నాక్ ఆఫ్ వర్జన్ అంటే మన ఫోన్లో చూసుకుంటే ఏమొస్తుంది ఇప్పుడు దాంట్లో? యా దట్స్ వాట్ ఐ మీన్ ఐ థింక్ 100% అందరూ థియేటర్కి వెళ్ళే చూడాలి సినిమాలు. అండ్ వాట్స్ యువర్ ఇంగ్లీష్ టువర్డ్స్ దిస్ లాంగ్ ఫార్మాట్ అండ్ వెబ్ సిరీస్ కానీ ఏదన్నా? ఎందుకంటే స్టార్టింగ్ ఆ కోవిడ్ టైంలో ఇట్ వాజ్ లైక్ బింజు కూడా 2 days లో కొట్టాను అని చెప్పి గొప్ప విషయం అయిపోయింది. ఇప్పుడు ఒకటి మొదలెడితే ఏదన్నా ఎప్పటికవుతుంది దీనికి 5 seasons వద్దురా ఒకటి ఉంటే చెప్పేదన్నా అనే దానికి వచ్చాం. సో వాట్స్ యువర్ బింజింగ్ ప్రాసెస్ లైక్? అంటే డూ యూ బింజ్? అంటే సమ్టైమ్స్ ఐ ఫీల్ థింగ్ ఏదన్నా అంటే నేను కూడా అప్పుడప్పుడు ఐ ఫీల్ లైక్ దిస్ హ్యాపెన్ టు మీ ఫర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఓకే. మనం ఫస్ట్ చూస్తాం కదా ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి అని ఫస్ట్ ఒక లుక్ వేసినప్పుడు ఇట్ విల్ షో సమ్ 100 or something. అమ్మో, అంటే అది ఒక కొంచెం ఇన్వెస్ట్మెంటే అని అనిపిస్తుంది ఎవరికన్నా. సో I don't know, I feel like especially during COVID a lot of people even in the industry in movies and all they started misusing that. కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ there would be like a 10 episode show of 30 minutes. Technically it's a 3.5 hour movie. అంతే. బట్ బికాజ్ అంటే ఒక అటెన్షన్ స్పాన్ తగ్గటం వల్ల కానీ లేకపోతే ఓకే నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం అన్న ఒక దట్ డోపమైన్ ఉంటుంది కదా. ఐ ఫీల్ దే వర్ కైండ్ ఆఫ్ బికాస్ ఆఫ్ దట్ ఐ ఫీల్ దే ఇంక్రీస్డ్ కొంచెం ఈ సిరీసెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ I don't know, I just feel as many things that come out it's always a good thing only, ఎందుకంటే the more art that we create is always fine. But yeah, I don't know, అంటే నేనైతే ఐఎమ్ నాట్ అ వెరీ బిగ్ బింజర్ పర్ సే. నేను ఎక్కువ సినిమాలు చూస్తాను. నాకు సినిమాలు ఐ లైక్ ఇట్ like 2.5 hours you sit down, you watch, okay done, happy, go sleep. I feel like sometimes series are too big. Yeah. And but when you look at it as in an actor's perspective, the actors will have a better time ఫ్రేమ్ అంటారు కదా. అంటే ఇప్పుడు ఒక ఎమోషన్ మనం ఒక 5 నిమిషాలు చేయాలంటే ఒక సినిమాలో బికాస్ ఆఫ్ ద ఎడిట్ అండ్ ఆల్, ఇక్కడ మనకు కొంచెం ఎక్కువ టైం దొరుకుతుంది టు ఎక్స్ప్లోర్ ద క్యారెక్టర్ అండ్ టు బీ టు హ్యావ్ అ జర్నీ విత్ ద క్యారెక్టర్. సో అలాంటి ఏదన్నా రోల్ కానీ ఎనీథింగ్ దట్ ఇఫ్ యూ గెట్, డూ యూ థింక్ దట్ విల్ బీ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ యూ టు పర్ఫార్మ్? సో one of the main plus points of like the series kind of medium is that you as an audience and as an actor get to travel for longer. So ante meer annattu you get to in one episode or like if you watch an entire season, there's so much more time that you're spending with the character as an actor and also as an audience. Because as a movie you're watching for 2.5 hours, whereas for 2.5 hours for a series like just 2 episodes. Exactly. So I think that's good because I feel like a lot of the greatest characters people connected with are all from TV shows and those kind of series and all. So that is true. I think and compared to a movie you get to show more, you get to do more. But I think a well written movie will have pretty much the same effect. So I think is there any ante maatladtam kada any favorite series as such, ఏదైనా sitcom కావచ్చు, any series కావచ్చు? So I'm a massive fan of Breaking Bad. So Breaking Bad అయితే నేను that is one show that I binge. I usually don't binge as I said. I usually like to take my time and watch slowly over time. Breaking Bad I really like. Other than that, Sherlock is another show. That Sherlock is good ఎందుకంటే అది only I think it's like 10 episodes. Okay. But like 1.5 hour. RDJ No, this is Benedict Cumberbatch. Okay. So yeah, that is really good. I don't watch as many shows as I used to anymore because as I said I like to watch like a 2.5 hour movie and then I'm done. But yeah, so I think Breaking Bad and Sherlock.
ఐ రీసెంట్లీ వాచ్, చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ చెప్పినప్పుడు బ్రేకింగ్ బ్యాడ్ చూసా. మ్యాన్ అంటే నాకేమనిపించేది అంటే, ఒకప్పుడు వచ్చింది కదా, నాకేమనిపించేది అప్పుడు ఫస్ట్ టైం ఎవడన్నా ఒక సిరీస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాడంటే మేబీ వాళ్ళకి నచ్చచ్చేమో, ఇది నాకెందుకు అంత ఎక్కట్లేదు అని అనిపించింది స్టార్టింగ్ లో చూసేటప్పుడు. ఎందుకంటే అప్పటికి నేను స్ట్రేంజర్ థింగ్స్ ఇవన్నీ చూసాను, నాకు స్ట్రేంజర్ థింగ్స్ మ్యాడ్ ఏంటిది అన్నట్టు అనిపించేది. ఇక్కడికి రాగానే మెల్లిగా వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్, ఇట్ గ్రోస్ ఆన్ అసలు అంటే అట్మాస్ఫియర్ అదంతా చాలా, ఇట్ రియల్లీ గ్రాబ్స్ యువర్ అటెన్షన్. అండ్ అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, క్యారెక్టర్ వాళ్ళు బీటీఎస్ మాట్లాడేటప్పుడు ఒక సీన్ అప్పుడు నాకు తెలీదు నెక్స్ట్ టైం అవుతుందో, నేను పర్ఫామ్ చేస్తాను, దాని తర్వాత వచ్చి నేనే ఆ పని చేశాను అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పుడు నుంచి నేను క్యారెక్టర్ని ఎలా తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఎలా హౌ అంటే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ఎమోషన్ తో ప్లే చేసేస్తారు కదా దాన్ని. దాని తర్వాత మీకే తెలియనప్పుడు సో ఇఫ్ ద సంథింగ్ సచ్ థింగ్ హ్యాపెన్స్ టు యూ, వి పర్ఫార్మ్ ఇన్ అ వే ఒక దాకా, దాని తర్వాత లేదు ఇది కాదు ఇది ట్విస్ట్ అన్నప్పుడు అట్ ఇప్పుడున్న జంక్షన్ లో హౌ డూ యూ థింక్ యూ విల్ ప్రాసెస్ దాట్? ఐ థింక్ ఇప్పుడు అలాంటివి కొన్ని వచ్చినప్పుడు అయితే యూ జస్ట్ టేక్ ఇట్ సీన్ బై సీన్ ఇన్ అ వే. అంటే యూ ట్రై టు ఫోకస్ మోర్ ఆన్ ద ఎమోషన్ అండ్ ఆల్సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద డైరెక్టర్. అంటే ఐ ఫీల్ లైక్ డైరెక్టర్స్, ద గుడ్ వన్స్, యూజువలీ ప్రెప్ యూ అలాట్. సో ఇట్ మేక్స్ సెన్స్, అంటే వై ఈస్ దిస్ హ్యాపెనింగ్ అనేది. సో వెన్ యూ నో ద వై, ఐ ఫీల్ లైక్ ఇట్ గెట్స్ ఈజియర్ ఫర్ యూ టు లైక్ అసిమిలేట్ దట్ ఎమోషన్. ఓకే, అంటే అసలు నేను ఎందుకు చేస్తున్నానని తెలియనప్పుడు దెన్ ఇట్ బికమ్స్ హార్డర్ లైక్ టు కైండ్ ఆఫ్ గెట్ దట్ ఎమోషన్. బట్ యూజువలీ ఇఫ్ ఇట్స్ అ గుడ్ డైరెక్టర్ హీల్ టెల్ యూ, అంటే అసలు ఇక్కడ ఇది జరిగింది, దీనివల్ల దిస్ షిఫ్ట్ ఇస్ ఆర్ వాట్ ఎవర్ దీస్ n number of reasons, whatever it is. So then you can kind of go into the thing and then you think about it and then you perform. బట్ ఇప్పుడు ఈ మూవీ మేకింగ్ ప్రాసెస్ లో వి నెవర్ షూట్ ఇన్ లీనియర్ వే కదా, ఎందుకంటే ఒకసారి ఇంటర్వెల్ సీన్ ఒకసారి చేస్తాం, లొకేషన్ చేంజ్ ఉంటాయి అండ్ ఈ లొకేషన్ ఇప్పటిదాకా అవైలబుల్ కాబట్టి ఫస్ట్ ఇది చేద్దాం అని అంటారు. అలాంటప్పుడు ఐ థింక్ ద బిగ్గెస్ట్, ఎంత మనకి డెఫినెట్లీ డైరెక్టర్ హ్యాస్ టు ప్లే హ్యూజ్ రోల్ ఇన్ దిస్. కానీ యాజ్ అన్ యాక్టర్ డూ యూ ఫీల్, వెరీ లేమన్ క్వశ్చన్ అవ్వచ్చు, కానీ మనం ఒకవేళ లీనియర్ గా షూట్ చేసుకుంటూ వెళ్తే క్లైమాక్స్ వచ్చేటప్పటికి, క్లైమాక్స్ ఇస్ ద రెవల్యూషన్ ఫర్ ఎవ్రీ ఆడియన్స్ కదా, ఆ క్లైమాక్స్ ఇమోషన్ గట్టిగా పండుతుంది అని ఎప్పుడైనా అనిపిస్తుందా? సో ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ టు షూట్ ద ఎంటైర్ మూవీ లినియర్, దెన్ ఆఫ్ కోర్స్ ఐఎమ్ షూర్ it wouldn't be a negative for sure, because you can actually travel like it's actually happening. But to be honest, అంటే మనకి క్యారెక్టర్ ఆల్రెడీ, I think you should only do a movie, I mean I will only do a movie if the character really sits with me. అంటే నా క్యారెక్టర్ నిజంగా నాకు ఇది నచ్చింది, I want to portray it, it really speaks to me అన్నప్పుడే నేను చేస్తాను. కాబట్టి even though it's shot non-linear, you kind of experience it in a way, like you kind of like living in the scene kabatti it doesn't really matter that much because you are kind of behaving. So how would that character behave in this scenario is what all that I'm thinking about. So it would be a positive if you can shoot the entire thing linear, but I don't think it's that much of a negative also. I think usually when you kind of get into the character, you're kind of thinking about that particular emotion and that particular scene and that scenario, and I think you shouldn't really think about wait అక్కడ ఇది ఇక్కడ కదా. Just keep it simple, kind of go into the character, behave, just have fun. నాకు మజా వస్తుంది అంటే ద పర్స్పెక్టివ్స్ దట్ ఐ గెట్ కదా, నేను అడుగుతూ ఉంటా, ఎందుకంటే ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క పర్స్పెక్టివ్ వస్తూ ఉంటుంది నాకు. మేబీ అది చూసే వాళ్ళకి పర్మిటమ్ హ్యాస్ అ వెరీ హ్యూజ్ ఆడియన్స్ ఆఫ్ పీపుల్ హూ వాంట్ టు బి యాక్టర్స్, హూ వాంట్ టు బి డైరెక్టర్స్. సో అందుకు ఆ విధంగా అడుగుతా నేను. అండ్ ద అదర్ థింగ్, చాలా మందికి తెలియకపోవచ్చు, అండ్ బికాస్ యు హావ్ వర్క్డ్ ఇన్ సచ్ మంచి బిగ్ క్యాన్వస్ ఫిల్మ్, ద సెట్టింగ్ అప్ ఆఫ్ అ సీన్ టేక్స్ గుడ్ చంక్ ఆఫ్ టైమ్ కదా. సో అప్పుడు హౌ డూ యూ ట్రై టు కీప్ అప్ యువర్ ఎమోషన్? ఎందుకంటే దెర్ ఇస్ కాన్స్టెంట్ నాయిస్. ఆర్ డూ యూ గో టు సెక్లూడెడ్ ప్లేస్, అక్కడికి వెళ్ళి యూ ట్రై టు గెట్ యువర్ ఎమోషన్ టుగెదర్, ఆర్ పోగా మనకు అలవాటు అవుతుంది ఆ నాయిస్ కూడా అన్నట్టు? సో ఐ థింక్ యూ గెట్ యూస్ టు ఇట్ ఓవర్ టైమ్. ఓకే, బట్ ఆల్సో I think it depends on the set. So luckily for me, ఇప్పుడు శ్రీనివాస్ మంగపురం సినిమా అయితే I was very comfortable. The set is very chill. అంటే అజయ్ గారు is very chill, సో నాకు అలా I didn't really face any problems of that kind. అంటే set related problems అయితే నాకేం లేదు. But sometimes it does take a very long time. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఎందుకంటే ఇప్పుడు యాక్టర్ స్కెడ్యూల్స్ కానీ మీరు అంటే లొకేషన్ స్కెడ్యూల్స్ కానీ చాలా ఉంటాయి యాక్చువల్లీ ప్రొడక్షన్ సైడ్ నుంచి దే హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు లైక్ మేనేజ్. సో దే వాజ్ వన్ డే వేర్ ఐ రిమెంబర్ గారి సీన్స్ జరుగుతున్నాయి ఏదో సంథింగ్ అండ్ ఆయన హీ హ్యాడ్ సమ్ సంథింగ్ ఎక్కడికి వెళ్ళాలి సంథింగ్ ఏదో ఉండింది. సో దే కాల్డ్ మీ అట్ 6 AM in the morning. First I only had one scene that day, some 1 hour something they said and then I can go. Okay. సో దే వర్ లైక్ ఓకే జస్ట్ మీరు 6కి వచ్చేయండి, జస్ట్ అరౌండ్ ఒక 8 to 9 అలా చేసేసి యూ కెన్ లీవ్. దిస్ వాజ్ ఇన్ హైదరాబాద్, వన్ ఆఫ్ ద ఓన్లీ రేర్ డేస్ వై షాట్ ఇన్ హైదరాబాద్, ఎవ్రీథింగ్ వాజ్ అవుట్డోర్. సో ఇంటి నుంచి అక్కడికి వచ్చి నేను ఐ వాజ్ సిట్టింగ్ దేర్, ఓకే 9 అవుతుంది 10 అవుతుంది సరే పిలుస్తారులే అని ఐమ్ వెయిటింగ్ 11, 12. దే కాల్డ్ మీ అట్ 5 and this is in Hyderabad, so I could have happily been at home. But they called me to set and we shot at 5. So yeah, sometimes things like that happen. But I think as an actor, the easier you make it for the production, the better. And if I threw a tantrum that day and I'm like, hey, nanu endu pilcharu asalu meer ippudu daaka nanu wait chepicharu ante, like who is benefiting from that? End of the day, like technically my day was supposed to be with this movie anyways. However, whatever it is. So I feel like just be calm and okay, scene ki pilcharu velli scene chesesi vellipoya ante. So I feel sometimes things like that do happen and it gets a bit tough maybe, but I think if you are in the right state of mind you should be okay. Great man. అండ్ ఇప్పుడు అవుట్డోర్ మనం బయట అవుట్డోర్ షూట్ చేసామన్నాం కదా, ఇప్పుడు షూట్ చేసేటప్పుడు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్, ఎందుకంటే మన వాళ్ళకి అంత ఫ్యాసినేషన్ బికాస్ ఆర్ తెలుగు పీపుల్ లవ్ సినిమాస్. నాకు ఏదో చిన్న ప్రాజెక్ట్కి చేస్తున్నప్పుడు గుర్తు, కెమెరా పెట్టాము, ముసలి అమ్మమ్మ, మన అమ్మమ్మకి కైండ్ ఆఫ్ ఏజ్ వాళ్ళు కెమెరా చూసి ఒక కైండ్ ఆఫ్ చింతపిక్కలు ఆడుకుంటుంటారు వాళ్ళు. చింతపిక్కలు అవి తీసుకుని వచ్చి, బాబా సీన్లో మేము వెనకాల కూర్చొని ఆడుకుంటూ ఉంటాం, మేము కూడా వస్తాం సినిమాలో అన్న. నాకు ఐ వాస్ మ్యాన్, దిస్ ఇస్ సినిమా మ్యాన్. అంటే ఏ ఏజ్ కన్నా, ఎంత పెద్దాళ్ళకైనా ఎంత చిన్నాళ్ళకైనా మన వాళ్ళకి కెమెరా పెడితే ఆ ఫ్యాసినేషన్ అనేది వేరే. దాట్స్ వై ద సినిమా కల్చర్ హియర్ ఇస్ ఎక్కడ అసలు ఎక్కడ కంపేర్ చేయలేము మనం. సో వెన్ యూఆర్ షూటింగ్ అవుట్డోర్స్ జనాలందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉంటారు, ఆపుతూ ఉండాలి, రాగండి మనకి ఎమోషనల్ సీన్ నడుస్తూ ఉంటది, కోపంగా మన డైలాగ్ చెప్తుండాలి అని అనా నడుస్తూ ఉంటారు. సో that processing is very difficult, no man. How did you steer through that? So I remember like especially for me, because I'm a very quiet guy. అసలు నేను పబ్లిక్ లో ఎక్కడికి వెళ్ళను, నాకు కొంచెం like especially like it took me like a day or two, but so we తిరుపతి mainly మేము almost 40 days we shot తిరుపతి, everything outdoor other than literally I think ఒక హౌస్ తప్ప మిగతాదంతా లిటిల్ రోడ్స్, తిరుపతి రోడ్ల మీద పరిగెడుతూ తిరుగుతూ డాన్స్ వేస్తాను. సో మంగ వన్ సాంగ్ where we literally I was dancing on every road in Tirupati. We covered the entire like and there was one fight first half, that fight came out really well. Lovely. So that also is full మొత్తం outdoor. So I remember one day we were shooting మంగ సో ఫ్లైఓవర్, తిరుపతి ఫ్లైఓవర్ ఉంటుంది, పెద్ద ఫ్లైఓవర్, దాని పక్కన ఏదో ఒక కైండ్ ఆఫ్ రాక్ కైండ్ ఆఫ్ థింగ్ సార్. దే పుట్ ద కెమెరా ఇన్ ఫ్రంట్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ డాన్సింగ్ నాది. సరే షార్ట్ అయిపోయింది, 1 more ఏదో అన్నారు, నేను జస్ట్ క్యాజువల్ వెనకాల తిరిగి చూసాను, ఫుల్ లైక్ అ సీ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ like a traffic jam. So suddenly you start like, wow, ఇంతమంది ఉన్నారు ఏంటని, like you get that like that moment. I remember that moment very well. But I don't know, like luckily for me I'm able to shot ready అనగానే okay, forget about everything, just do it అన్నట్టు. So that helped me. But yeah, it's కొంచెం it took me a day or two to get used to it. It's a bit it's a lot. Especially I don't know if నేను శ్రీనివాస్ మంగాపురం లాంటి మూవీ I may not do another movie like this ever, because in 93 days ఓన్లీ హౌసెస్ మాత్రమే మేము ఇండోర్ చేసాం, మిగతాదంతా ఇస్ లైక్ బళ్ళారి అయినా తిరుపతి అయినా we were always outside. So that is something which I'm so glad that I got to experience. And అలాంటి it's like true filmmaking in a way, because and that will reflect in the movie. మీకు ఎక్కడ సెట్ ఫేక్ లాగా అనిపించట్లేదు ఇప్పుడు. ఇట్స్ వెరీ రియల్, like the characters కానీ the locations కానీ scenes కానీ మీరు it'll you'll connect immediately, because it all feels like it's happening in your life. It's kind of like happening in front of you, kind of. So I think that's a very big plus for our movie. And when you have a director like Ajay Bhutpati garu, aina his movies are character driven.
మ్యాక్సిమం అంటే ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది దాన్ని బట్టే అన్ని జరుగుతుంటాయి. సో హౌ అడ్వాంటేజెస్ ఇస్ ఇట్ టు హ్యావ్ అ పర్సన్ హూ నోస్ వెరీ క్యారెక్టర్ వెరీ వెల్. ఎందుకంటే ఆయన సినిమాల్లో ఏది చూసినా కూడా ప్రతి క్యారెక్టర్ ఇది కొంచెం గ్రే షేడ్ లో ఉన్నా కొంచెం ఎలా ఉన్నా కూడా క్లియర్లీ మేక్స్ అన్ ఇంపాక్ట్ అండ్ వెరీ గుడ్ ఇంపాక్ట్. సో వాజ్ దట్ కైండ్ ఆఫ్ చిన్న ప్రెషరా లైక్ ఎందుకంటే క్యారెక్టర్ ఈయన కొంచెం వదిలేచ్చు కదా సార్ అన్నట్టు ఉండడు ఆయన అనిపిస్తుంది ఆయన సినిమాలు చూస్తే. సో వాట్ డూ యూ సే అబౌట్ దాట్? సో ఫస్ట్ అండ్ యాక్చువల్లీ వాట్ ఐ వాంట్ టు సే అబౌట్ దిస్ ఇస్ ద మూవీ క్యారెక్టర్స్ గురించి మాట్లాడితే దట్స్ వన్ బిగ్ థింగ్ వేర్ ఐ ఫీల్ యూ హ్యావ్ టు వాచ్ ద ఎంటైర్ మూవీ, ఎస్పెషలీ ఇన్ మూవీ లైక్ శ్రీనివాస్ మంగాపురం వేర్ దెర్ ఇస్ సచ్ స్ట్రాంగ్ క్యారెక్టర్, స్ట్రాంగ్ ఎమోషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసి మీకు అనిపించవచ్చు మేబీ ఇట్స్ అ టెంప్లెట్ లవ్ స్టోరీ అని. ఇట్ ఈస్ నాట్. దట్ ఐ కెన్ గ్యారంటీ కాన్ఫిడెంట్లీ ఐ కెన్ టెల్ యూ ఇట్స్ నాట్ అ టెంప్లెట్ లవ్ స్టోరీ ఫర్ షూర్. ఓకే. అండ్ మీకు ఏదో ఒక సీన్ కానీ ఏదో ఒకటి టీజర్ కానీ ట్రైలర్ కానీ చూసినప్పుడు ఇదేంటి ఇలా ఉందని మీకు అనిపించవచ్చు, ఎందుకంటే బట్ దట్ ఈస్ బికాస్ ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ డీప్ అండ్ ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. సో దట్స్ వై ఐ రియలీ వాంట్ పీపుల్ టు గో అండ్ వాచ్ ద మూవీ బికాస్ ఐ థింక్ ఎవ్రీథింగ్ మేక్స్ సెన్స్ వెన్ యూ వాచ్ ఇన్ అ ఫ్లో. Because the characters all have such inbuilt like emotions and so much reason which is there, which you'll only understand if you watch everything, you know, in a stretch. So that's one thing I just wanted to say. Other than that, we run into, especially for a debut actor like me, having a director like Ajay Bhuti is such a అంటే ఇంకా ఐఎమ్ లక్కీ ఇంకా అంతే. ఎందుకంటే ఆయనకి హీ హ్యాస్ సో మచ్ అంటే క్లారిటీ అంటే ఎమోషన్స్, ఈవెన్ ఎమోషన్స్, ఎవ్రీ సీన్కి ఎమోషన్స్ కానీ క్యారెక్టర్స్ కానీ అసలు ఈ సీన్లో ఎవ్రీథింగ్ ఎందుకు జరుగుతుందని హీ కెన్ టెల్ యూ. సో ద డే బిఫోర్ సీన్ రేపు ఇదంటే హీల్ టెల్ యూ అసలు ఇది ఎందుకు ఇది ఇది అని. సో దాట్ ఐ వుడ్ సే నాట్ ఓన్లీ మీ యాజ్ అ డెబ్యూ యాక్టర్ బట్ ఈవెన్ లైక్ అ పర్సన్ లైక్ గారు కానీ బ్రహ్మాజీ గారు, నరేష్ గారు, వీ హ్యాడ్ లాట్ ఆఫ్ బిగ్ యాక్టర్స్ అండ్ దే ఆల్ అప్రిషియేటెడ్ హిమ్ ఫర్ ఇట్, యు నో, బికాస్ ఇట్స్ గ్రేట్ ఫర్ అన్ యాక్టర్ టు హ్యావ్ దట్ క్లారిటీ where you're not self-doubting asli story endu jarugutundi endukada no you know. So it's easier for you to just go into it and perform. So I think that was a very big plus for me and the movie and all the actors. And he's very మంగళవారం సినిమాకి when ఆ చూసినప్పుడు థియేటర్ లో టెక్నికలీ బ్రిలియంట్ ఉంటది. అండ్ మేబీ ఆయన గురుగారు అంటాను ఆయన దగ్గర నుంచి తీసుకుని వచ్చారేమో కానీ ఆ టెక్నికాలిటీ వైజ్ చేస్తున్నప్పుడు అది ఆయన చూస్తున్నప్పుడు మనకు అరే మంచిగా టెక్నికాలిటీస్ అంతా చేస్తున్నారని. బట్ వెన్ యూ ఆర్ పర్ఫార్మింగ్ అట్ ద సేమ్ టైమ్ అంటే వీ నీడ్ టు గివ్ మల్టిపుల్ టేక్స్ మేబీ ఒక కెమెరా యాంగిల్ మారినప్పుడు హౌ డూ యూ టేక్ దాట్ వెన్ ఆ టెక్నికాలిటీస్ త్రూ మనం వెన్ వీఆర్ స్టీరింగ్ ఇట్? సో అంటే ఐ గెస్ ఇన్ అ వే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే వెన్ ఫిల్మ్ మేకర్ లైక్ అజయ్ భూపతి గారు వెన్ హీ హ్యాస్ లైక్ దిస్ విజన్ సమ్ టైమ్స్ యూ హ్యావ్ టు డూ ద సేమ్ సీన్ లైక్ 3, 4, 5, 6 times to get different angles and whatnot. So sometimes maybe I guess you feel like when it's very strong emotion, it does get a bit like draining because you have to keep doing that kind of that strong emotion again. But then once you kind of surrender yourself ante ayana vision ki meeru inka nenu anta I have to give him my all annappudu it doesn't matter anymore because anyways my goal is for the movie to be good. So when you think about it in that point, you actually start appreciating him for the fact that he's taking so much, that nitpicking చేస్తున్నప్పుడు ఓకే ఇది మనకు సినిమా కావాలి అని అనిపించినప్పుడు it all makes sense. And let me give a situation అయితే ఇప్పుడు if you are telling a dialogue, పోనీ if you are doing a fight sequence, అప్పుడు కొంచెం సరిగ్గా రాకపోతే మల్టిపుల్ టేక్స్ మన త్రూ అంటే ఇప్పుడు డైరెక్టర్ అడిగినప్పుడు మనం చేయడం అనేది ఓకే అది చేయాలి అన్నట్టు. కానీ మన వల్ల అవుతున్నప్పుడు కొంతమంది యాక్టర్స్ నేను ఇంటర్వ్యూస్ చూసినప్పుడు వాళ్ళు ఇఫ్ ఇట్స్ నాట్ మై డే ఐ యాక్సెప్ట్ దాట్ అని అంటారు. అంటే డైలాగులు చెప్పేటప్పుడు కొంచెం స్టామర్ అవుతున్నా కొంచెం ఫంబుల్ అవుతున్నా లైన్స్ మనం కరెక్ట్ గా చెప్పలేకపోయినా యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోతాం. కొంతమంది నేను యాంగ్షియస్ ఫీల్ అయిపోతాను ఏంది నా వల్ల ఆగిపోతుంది అన్నట్టు. సో ఇన్ విచ్ స్పేస్ ఆర్ యూ? It happens only once in a while. Like every actor has a few days where even if nobody else feels it, you will feel it. Exactly. That okay, maybe today I wasn't at my best or today నాకేంటో అంత సరిగ్గా రాలేదని నాకు అనిపించింది. అలాంటి చాలా రోజులు ఉంటాయి. అంటే చాలా అంటే it happens. I wouldn't say, I mean, it shouldn't happen all the time, but sometimes it happens. Okay. Then how do you deal with that? Yeah, so I feel like kind of you do feel down. ఎందుకంటే కొంచెం ఎస్పెషల్లీ ఫస్ట్ మూవీకి మనకు అలా అనిపిస్తుంది కదా, అయ్యో అసలు am I not able to do it? ఆల్మోస్ట్ అలాంటి డౌట్స్ కూడా వస్తాయి అప్పుడప్పుడు
కొన్ని సీన్స్కి. సో సో బట్ దెన్ ఐ టాక్ టు అజయ్ గారు అబౌట్ ఇట్. అజయ్ గారు ఈరోజు కొంచెం ఏమైనా బాగా చేశానా, ఏమనిపించింది కానీ అడుగుతాను క్లియర్లీ. ఐ యూస్ టు ఆస్క్ హిమ్ మెనీ టైమ్స్. So he would give me a lot of feedback and he would be like, no, it came well. If you want, we'll do it again. Don't worry about it. So because we're all a team. So once you realize that nobody over there is wanting you to do bad. And for example, మనకి ఏమనిపించేస్తాను అదన్నా మీద నవ్వుతున్నారా, no, they want you to do well. సెట్ మీద అందరు ఎవరైనా ఉన్నా కూడా నోబడీ ఈస్ లుకింగ్ లైక్ ఇప్పుడు ఇతను ఏమైనా చేస్తే నవ్వుదాం వీటి మీద అన్నట్టు ఎవరు ఉండరు కదా. దే ఆల్ ఆర్ లుకింగ్ లైక్ మంచి షార్ట్ చేసి అందరూ హ్యాపీగా ఉంటానే ఉంటారు అందరూ. సో వన్స్ యూ గెట్ దట్ కైండ్ ఆఫ్ టీమ్ ఫీలింగ్ లైక్ ఓకే మై డైరెక్టర్స్ విత్ మీ, మై డిఓపి గారు విత్ మీ అన్నప్పుడు దెన్ ఇట్ స్టార్ట్స్ లైక్ యూ కైండ్ ఆఫ్ సరే వాట్ ఎవర్ హ్యాపెన్ టుమారో ఐల్ గివ్ మై బెస్ట్ షాట్ అన్నట్టు యూ గెట్ దట్ థింగ్. And these conversations definitely help. And కానీ when you get the script, bound script మన దగ్గరకు వచ్చినప్పుడు అంటే ఎన్నిసార్లు డూ యూ రీడ్ దట్ స్క్రిప్ట్ టు గెట్ పర్ఫెక్ట్, ఆర్ లేకపోతే వన్స్ ఒక ఐడియా వచ్చేస్తుంది మనకి ఇది సినిమా ఇది కథ అని చెప్పి దెన్ యూ గో సీన్ బై సీనా, లేకపోతే యూ గో త్రూ ద స్క్రిప్ట్ 2-3 times అట్లా అన్నట్టు? సో జనరలీ whenever I go through the script, it's usually with Ajay garu. Okay. So ఆయన నాతో కూర్చొని we talked about the script like many times before we even shot, like we started shooting. So me personally, I never really sat and read the whole script. Okay. Because we used to more have like interactive sessions gaani, I would choose cotton script akkada important scenes chadatam alanti we used to do a lot. So I feel like it depends on the director's like way of doing it. I mean, maybe some directors would want you to read the script by heart, like have the entire thing before you go to the set. Okay. So Ajay garu is a lot more I guess hands on with me. He kind of just used to అంటే ఆయన నాతో కూర్చొని మాట్లాడటం కానీ క్యారెక్టర్ గురించి స్క్రిప్ట్ కానీ అలా చేసేవాళ్ళం. బట్ if whatever scene is there tomorrow, that dialogues I would by heart. The before day they would just send me the script for the next day, and that I would. So I think learning lines is very important. I think showing up to set and being like ఇప్పుడు చూపించండి అంటే like it's I feel like it's a bit of a time waste. Yeah. So I think preparing your lines is actually a very important thing for ఎందుకంటే మనకి ప్రొడక్షన్ లో టైం వేస్ట్ అవ్వకూడదు. And in fact, a lot of the actors, it's like respecting them, right? Like because a lot of the times అంటే మన సజెషన్ పెట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు, మనం ఫంబుల్ అవుతుంటే వాళ్ళ సీన్ పోతుంది కదా. సో అలాంటివి కూడా చాలా ఉంటాయి. సో ఐ థింక్ లెర్నింగ్ యువర్ లైన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ బేస్డ్ ఆన్ స్క్రిప్ట్ అయితే యూజువల్లీ డైరెక్టర్తో కూర్చొని ఐ యూస్ టు గో బ్యాక్ అండ్ ఫోర్త్. అండ్ నేను ఇది ఫస్ట్ లో చెప్పాను నేను మహేష్ బాబు గారు ఫ్యాన్ అని చెప్పి, ఇప్పుడు నేను కొంచెం మొనటనస్ అనిపించినా కూడా. సో వాట్ ఈస్ ద అంటే ఐ వాంట్ టు టాక్ about the performance that you like the most of Mahesh Babu garu, and let's chinna dissect enduku ala anipinchindi ma anukundaam మనం. You tell me which one do you like? So I remember నేను స్కూల్లో ఉన్నప్పుడు I used to అంటే బాబాయ్ సినిమా రిలీజ్ అయినప్పుడు ఫ్రైడే I used to release. Obviously స్కూల్కి వచ్చిన పిల్లలు ఎవరు చూడలే సినిమా, ఎందుకంటే we used to come to school at 7. So I remember that day it was very I used to be like కొంచెం టెన్స్ ఎలా, ఎందుకంటే నాకు I wanted to be a hit, you know. So I remember the one movie that I remember very well is దూకుడు. ఎందుకంటే దూకుడు came out when I was already కొంచెం grown up. I was in I think 7th grade అప్పుడు. సో ఆల్రెడీ కొంచెం you know. So I remember Monday after the release I went స్కూల్కి వెళ్ళి కొంచెం ఇలా like చూసారా బాగా సినిమా చూసారా, that kind of you know you get that thing, no? So I remember దూకుడు is the movie which kind of childhood లో like I was proud to be అంటే మహేష్ బాబు గారి ఫ్యాన్ లాగా నేను I was very proud for దూకుడు. And I remember going to school and everyone they would tell me you know like పెద్ద హిట్ అయింది కదా like you know because so kind of like proud to be his fan, and obviously బాబాయ్ గారు. So I remember దూకుడు is like a memorable movie for me. Why do you think అంటే నాకు I'm glad that you said దూకుడు, ఎందుకంటే నాకు పోకిరి అండ్ దూకుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టెంప్లెట్ ఒక కమెడియన్స్ ఉండాలి సినిమాలో అనే ఒక జోన్ నుంచి మెల్లిగా మూవ్ అవ్వకుంటూ ద హీరో కెన్ ఆల్సో బీ వెరీ ఫనీ అట్ ద సేమ్ టైమ్ హీ కెన్ డ్రైవ్ ద ఫిల్మ్ అనేది నాకు తెలిసి మహేష్ బాబు గారు చేస్తున్నప్పుడు ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్ అ లాట్ మోర్. అండ్ దాంట్లో
ఇటు పక్క వెనల్ కిషోర్ గారు ఉంటారు. నెక్స్ట్ మీ అమ్మకి దగ్గర ఉండి పాడి నేనే కట్టిస్తాను. అంత డైలాగ్ అంతా కూడా దే ఆర్ సో సర్కాస్టిక్ ఎట్ ద సేమ్ టైమ్ వెన్ హీస్ డెలివరింగ్ ఇట్. ఓ ఇలా చెప్పొచ్చా అనిపిస్తూ ఉంటుంది. బికాస్ ద వే హీ డస్ సంథింగ్ మేబీ కష్టం అది మళ్ళీ అది చిన్న రిక్రియేట్ చేయడం కూడా కష్టం అనిపిస్తుంది. సో వాట్ డూ థింక్ ఇస్ వెరీ స్పెషల్ ఇన్ దట్ అజయ్ క్యారెక్టర్ ఇన్ దూకుడు? అంటే లైక్ ఇట్స్ జస్ట్ అంటే మీరు అన్నట్టు హీ హ్యాస్ లైక్ దట్ ఇంటర్నల్ థింగ్ విచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనలీ ఐ లైక్ మూవీస్ వేర్ ద మెయిన్ క్యారెక్టర్ ఈస్ కైండ్ ఆఫ్ లీడింగ్ పీపుల్ ఆన్. అంటే హీస్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్ బట్ నోబడీ నోస్ ఇట్. సో నాకు అలాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ అతడు. ఇప్పుడు అతడులో ఇప్పుడు మహేష్ బాబు గారు ఎక్కడో కూర్చొని ఉంటాడు అలా ఏమి తెలియనట్టు, బట్ యాక్చువల్లీ హీఈస్ ద వన్ హూస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అండ్ హీ డజంట్ హ్యావ్ టు బీ లౌడ్ ఫర్ ఇట్. He can be silent, but he knows exactly what's happening everywhere. So I feel like in Dookudu also it's a different character, but it's kind of like that. You know, he's always like controlling everything, but at the same time, you know, he's doing this comedy, which is like amazing. And like I think one of Mahesh Babu's best performances, in my opinion. Dookudu. Even though obviously it's a commercial movie. I think ఇందా మీకు చెప్పాను కామెడీ ఇస్ నాట్ ఈజీ. యా మ్యాన్ అసలు డూయింగ్ దట్ ఇస్ నాట్ ఈజీ. అంటే and has that. Yeah, and not even one of the comedy sequences is flat. In that movie every scene is funny. Every scene అంటే every normal conversation is funny. నాకు ఇప్పటికీ మా వాళ్ళు నేను ఆ సినిమా చూసినప్పుడు నాకు వెంటనే ఆ జోక్ ఒకటి ఏమనంటే టైప్ 1 టైప్ 2 అంటది చూడండి, ఏ చివరికి ఏ టైప్ ఇష్టో దొరుకుతాడు అన్నప్పుడు అది ఏం జోక్ రా ఇది, టైప్ 1 టైప్ 2 టైపిస్ట్ అని నేను అందరికి చెప్తుంటే ఎక్కడ వస్తుందిరా అంటే ఒరే ఎలా మిస్ అయ్యారా ఇది అని. ఇంకొకటి అప్పుడే రివీల్స్ బంటిగాడి గర్ల్ ఫ్రెండ్ అని తెలిసి ఇప్పుడు బంటిగాడి ఇది బోకలేసి బోకపడే అన్నప్పుడు కానీ ద థింగ్ దట్ ఫ్లోస్ ఇంటర్నలీ అది కొంచెం అంటే అనిపిస్తుంటది కదా యాజ్ ఫ్యాన్స్ అన్న కొంచెం ఇంటర్వ్యూలో మీరు అది ఉంటది కదా ఆ టైమింగ్ పట్టుకోవచ్చు కదా అన్నట్టు అది కరెక్ట్ దూకుడు సినిమాలో పట్టుకుని ఇలా లాగినట్టు అనిపిస్తుంది. క్రేజీ దట్ మూవీ ఇస్ లైక్ top 5. అంటే for me I can't really pick one which is I would say to be honest Atadu is my favorite. No doubt in that. Yeah, not just అంటే బాబే సినిమాలోనే కాదు generally I feel like అంటే I told this before also I feel like that movie affected me as a person. అంటే not just as a movie అంటే ఆడియన్స్ లా కాకుండా నేను నా లైఫ్లో కూడా కొంచెం అంటే పారుదులా ఉందామని నేను ట్రై చేస్తాను ఇప్పుడు. అంటే బికాస్ ఐ లైక్ టు కొంచెం క్వైట్గా ఉండి అందరిని అబ్జర్వ్ చేస్తూ యూనో లైక్ ఐ లైక్ టు వాచ్ అండ్ లెర్న్. And I don't need to be the loudest person in the room to act, to feel like I'm important. Kind of. I know I have my value. నేను ఇక్కడ కూర్చొని అందరిని చూస్తూ ఉంటాను. That is Pardu. Yeah, that is what I understood from that movie and it affected my life a lot. So అతడు తర్వాత I would say దూకుడు, వన్ నేను ఒకడిని is another one, కలేజా. And then of course పూరి గారు, ఇంకా పూరి గారు సినిమా ఇంకా బిజినెస్ మ్యాన్ పోకరి. అతడు డూ యూ హ్యావ్ ఎనీ ఫేవరెట్ సీన్ ఇన్ అతడు? అంటే దిస్ పర్టికులర్ సీన్ యూనో అది చాలా ఇష్టం పర్టికులర్ సీన్ నాకు. దట్ విజిటింగ్ కార్డ్ సీన్ దానికంటే సటిల్ మాస్ ఇంకొకటి లేదు. క్రేజీ దట్ ఇంటర్వెల్ సీన్ విత్ నెక్స్ట్ లెవెల్. దట్ ఇస్ ఆల్సో కిల్స్ ఇట్ దేర్. అంటే ఒకటే కార్డు ఉంది అని చెప్పంగా leaves that like a mic drop. Yeah. Crazy. That scene is too good. I mean, like one scene. I feel like the great thing about those kind of movies is every scene is like iconic. Almost. And Naku, especially for the time, I feel that climax fight between Sonu Sood garu and Babai garu, that is like very ahead of its time. And they say no, Atadu actually opened up the market for Telugu movies in the US actually in many ways. Yeah. Because our రోజుల్లో తెలుగు సినిమాలు weren't like that. Those kind of action sequences were not being made. And even at the start also అది అంటే కొంచెం తర్వాత మాట్లాడుకున్నాం దాని గురించి, బట్ లైక్ బిల్డింగ్ నుంచి ట్రైన్ మీద అంటే లైక్ పీపుల్ weren't thinking like that at the time. So I feel like those kind of scenes, and I personally am a huge action fan. Okay, lovely. So నాకు యాక్షన్ సినిమాలు కానీ చాలా ఇష్టం. అంటే I also trained a lot for action kind of. So నేను జిమ్నాస్టిక్స్, మార్షల్ ఆర్ట్స్, I was telling you earlier. ఫ్యూచర్ లో ఛాన్సెస్ వస్తే యాక్షన్ సినిమాలు చేద్దాం అనుకుంటున్నాను. సో ఐ దట్ ఫైనల్ దట్ ఫేస్ ఆఫ్ బిట్వీన్ సోను సూద్ అండ్ మహేష్ బాబు గారు సంథింగ్ విచ్ విల్ ఆల్వేస్ స్టిక్ విత్ మీ. అండ్ నాకు ఇంకటి ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్ డెఫినెట్లీ ఫిల్మ్ గురించి, కానీ
మన రెగ్యులర్ డే లైఫ్ని ఎంత ఎఫెక్ట్ చేస్తాయి. ఎస్పెషలీ సినిమాలలో కూడా కందిరిగా సినిమాలో అనుకుంటా సోను సూద్ ఓన్లీ కమ్స్ అండ్ సేస్ మెటా జోక్ లాగా నేను అతడి సినిమాలో మహేష్ బాబు లాగా చాలా తక్కువ మాట్లాడతాను అంటారు. సో యూ హ్యావింగ్ సినిమాల్లోనే exactly and having so many references. yeah and I feel like Mahesh Babu garu only has that. Yeah, man. I feel like so many movies have his references because he's so iconic. Every role that he has done is so iconic. I mean, I think and a filmography is like real like next level. I mean, I think a lot of people aspire to have filmography like that. No doubt in that. And ఇంకొకటి రెఫరెన్స్ వైజ్ మనం మాట్లాడితే అతడు సినిమాలో అది ఆ మొదళ్ళు బాగా ఇంపార్టెంట్ అమ్మా మొదళ్ళు అన్నప్పుడు ఏదైనా కొంచెం జాగ్రత్తగా ఎవరైనా చూడాలంటే అందరూ మొదళ్ళు ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. అండ్ దట్ ఇప్పుడు నేను లేటెస్ట్ నాకు వెంటనే టాప్ ఆఫ్ ద మైండ్ గుర్తొస్తే ఇప్పుడు డూమ్స్ డే రాబోతుంది, అవెంజర్స్ డూమ్ డే రాబోతుంటే దాంట్లో కలేజాతో ఒక సీన్ పెట్టి ఏం పెట్టారంటే క్యాప్షన్ వెన్ ట్రైలర్ లాస్ట్ లో డాక్టర్ డూమ్ ఇట్లా స్టామ్ బేక్ అని ఇట్లా ఆపేస్తాడు కదా, ఆపినప్పుడు దిస్ సీన్ హ్యాపెన్స్ అండ్ సడన్లీ ద స్కై టర్న్స్ గ్రీన్ అని చెప్పి బేసిక్లీ లోకి ఎంట్రీ అన్నట్టు కలేజా ఫైనల్ సీన్ పెట్టారు అర్చన గారితో మాట్లాడేటప్పుడు. ఏదంటే మంచి టేక్ పెట్టకొనుకోమని చెప్పు దించి పడదొప్తా అన్నట్టు దాట్ సీన్ అంటే లోకి సేయింగ్ దాట్ అని చెప్పి అంటే నాకు ఐ ఫీల్ సో మెస్మరైజ్డ్ మ్యాన్. అంటే ఈ రిఫరెన్స్ లన్నీ వాడుతుంటే టూ గుడ్. ఐ థింక్ filmography the impact his filmography has is like so when you see all this and when you sit across him maybe అంటే ఇప్పుడు మనం ఒక ఫ్యాన్ బాయ్ అన్నది ఒక మనకు ఉంటుంది అండ్ హీస్ టెలింగ్ సంథింగ్ టు అస్ అంటే మనం కొంచెం యాజ్ యూ సెడ్ కొంచెం ఈ టాట్ మీ చెప్పినప్పుడు విన్నప్పుడు హౌ డు యూ సో యాక్చువల్లీ అంటే చిన్నప్పుడు గ్రోయింగ్ అప్ ఐ వాజ్ వెరీ షై. అంటే బాబాయ్ అక్కడ కూర్చుంటే నేను జస్ట్ అంటే బికాస్ ఫర్ మీ హీ సూపర్ స్టార్ మహేష్ బాబు లైక్ ఈవెన్ హీస్ బాబాయ్ బట్ స్టిల్ లైక్ I was very shy to talk to him for a very long time actually. But like once I started deciding to do all this, I used to ask him asalu baave enti ala that kind of so those and then but the great thing is that he kept it very real with me always. Ante so especially we were talking about how the industry is now and people are not taking anything. They need something, they have to get it. It has to be good. Like we were talking and like if I'm coming like a new generation actor, I can't take any and you can't even be 80%. You have to be 100%. And you have to know that you can give whatever the director wants. Otherwise there's no point. అంటే మన వల్ల డైరెక్టర్ విజన్ తగ్గటం కానీ కథ తగ్గటం కానీ ఎప్పుడు జరగకూడదు. దట్ ఇస్ a disservice to the art almost. Exactly. So like you tell me like you have to prepare, you need to do well, it's not like you can just come and just do something and then people don't care. But even like of course I'm coming from Ghattamaneni legacy and all, which is a great thing and fans are like Ghattamaneni abhimanulu andaru, they're giving me so much love, which I said like aa namakanni nilabettali, that is not a doubt. But I feel like even them, they deserve good movies. And if I do like some random things for like 1-2 movies, they're not going to watch. So it's a reality check that you can't just do it because of family or anything. You need to do it because you know that you're good and you know that you can give it your best. So ilantiyanni మేము చాలా మాట్లాడుకున్నాం ఆ టైంలో. అండ్ ఫస్ట్ థింగ్ వెన్ యూ సెడ్ అంటే డైరెక్టర్ చెప్పింది వింటాను అన్నప్పుడు హీ వాజ్ వెరీ వోకల్ అబౌట్ ఇట్ అండ్ డైరెక్టర్ ఇస్ మై గాడ్. ఆయన ఏం చెప్తే ఐ సరెండర్ టు హిమ్ అని అంటారు. ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్యూ యాక్టర్స్ అంటే మొత్తం డైరెక్టర్లకి చేసి మీరు ఏది చెప్తే అది చేస్తా అన్నట్టు. మేబీ మ్యాన్ దట్స్ అంటే ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ దట్ స్కూల్ క్రేజీ. దట్స్ హౌ ఇట్ షుడ్ బి ఐ థింక్. ఇందాక మీరు చెప్పినట్టు కూడా లైక్ డైరెక్టర్ ఇస్ ద హెడ్, యాక్టర్ ఇస్ జస్ట్ ఎంప్లాయీ. సో ఇది నేను మహేష్ బాబు గురించి మాట్లాడుతుంటే వెళ్తూనే ఉంటుంది. బట్ ఐ హ్యావ్ అ స్మాల్ సెగ్మెంట్ హియర్. సో ఐ విల్ గివ్ యూ సమ్ సిచ్యువేషన్స్. You just tell me how would you react if this happened. Okay? Not very Karan Johar types. Kafit Karan laga untundi. Just ఇప్పుడు this is the situation, okay? You're told that your career depends upon one of these decisions. You can either work with your dream director immediately or disappear from films for 3 years and come back stronger. Which one would you choose? I feel like నా లైఫ్లో ప్రిపరేషన్ నేను చాలా జరిగింది ఆల్రెడీ.
So I would say I would work with dream director immediately. Okay, the conversation that we had కాబట్టి I also think this this statement is only కొంచెం. So the second one is if you have to remove one word, the following words నేను చెప్పే దాంట్లో లైఫ్ నుంచి తీసేయాలంటే which one would you remove? First thing is success, second thing is failure, third one is expectation and fourth one is comparison. Okay, ఏది తీసేయాలి ఈ 4 words లో? ఫెయిల్యూర్ తీసేద్దాం, ఏముంది, మనకు అవసరం లేదు కదా. లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్ అంటారు కానీ అది ఎప్పుడు జరగకపోతే మంచిదే కదా. అంటే ఇవంతా వెళ్ళాలరా, యూ హ్యావ్ టు గో త్రూ అంటే అది రూల్ కాదు కదమ్మా, అవసరం లేదు కదా అనిపిస్తుంది. లైక్ ఇట్. అండ్ థర్డ్ వన్, if you can ask one person for brutally honest feedback after every film, but they'll never praise you even when you deserve it, okay, do you take that offer? It's for your good only. కానీ అసలు పొగడరు, పక్కా వేసుకుందామని చూస్తారు. Would you take that? So the alternative would be that they would never give me feedback. Is that the alternative అనట్లేదు నేను, వాట్ స్టేట్మెంట్ నేను అదే ప్రిపేర్ అయ్యా. The thing is, I don't really need I think validation in any way, so I would rather them be honest with me. Okay, so I think cool then. And another one, if ఇప్పుడు మనం ఇంత సినిమాల గురించి మాట్లాడుకున్నాం, అపార్ట్ ఫ్రమ్ మహేష్ బాబు గారి మూవీస్, if you have to watch any 3 films, these are my comfort films. ఎందుకంటే మనం ఇంత మాట్లాడుకున్న తర్వాత ఆబ్వియస్లీ వీ నో సెట్, కానీ ఇవి నాకు ఎప్పుడు ఆన్ చేసిన అంటే మధ్యలో ఏం చూసినా, క్లైమాక్స్ చూసినా, దే విల్ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ మీ అనుకునే ఎనీ 3 films. It might be any language. If you can give me. I would say right now నాకు మైండ్లోకి వచ్చే సినిమాలు అయితే I would say అపరిచితుడు, గజిని, విక్రమార్కుడు. I would say all impressed. I would say these are the 3 movies which I don't know, I just love them. నాకు ఎందుకో అది ఎక్కడ నుంచి ఏం చూసినా every scene is like entertaining and all of them make an effect on me. I feel like they're very, and I'm a massive Nolan fan, so నేను Memento అవన్నీ కూడా I really like watching. So Gajini I feel like did a very good job of making an Indian version of that. So I really appreciate that movie. So do you watch movies regularly? అంటే అసలు నా లైఫ్ లో ఇంకేం లేదు, నేను సినిమాలు చుట్టమే, నాకు ఇంక నేనేం చేయను. ఇప్పుడు మన ఆడిసీ వచ్చింది కదా, did you watch? Yeah. How did you like it? I thought it was amazing and I was very surprised that they were doubters. అంటే సినిమా ముందు ఏదో డౌటర్స్ ఉండేరు కదా. I was like, come on, it's like a Nolan movie అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది కదా. Of course. Yeah, అంటే we started promoting all that కదా, టైం దొరుకుతుందో లేదా అన్నట్టు. So do you have this anxiety, like ఒక సినిమా నేను చూడాలి అనుకున్నప్పుడు if I'm not watching it, kind of నాకు సినిమా అయితే నేను చూడాలి, like I can never, అంటే నేను and I have to watch in theater. ఇప్పుడు మీరు తర్వాత అంటున్నారు I'll always be a normal person and I'm an actor అని చెప్పాను, కానీ మీరు అంటున్నారు కదా తర్వాత లైఫ్లో ఎవరన్నా కొంచెం గుర్తుపడతారేమో అని, ముసుకేసుకొని వెళ్ళిపోతా ఏముంది. మనం నార్మల్గా ఉంటే ఐఎమ్ ఆఫ్ ద ఇంప్రెషన్ దాట్ ఇఫ్ యూ లివ్ లైఫ్ వెరీ నార్మలీ పీపుల్ విల్ నాట్ రియలీ బాదర్ యూ దట్ మచ్. ఇప్పుడు నేను ఒక 10 బౌన్సర్లు తీసుకొని వెళ్తే అందరూ ఆఫ్ కోర్స్ ఈ వీడియో ఎవడని చూస్తారు, లైక్ దట్స్ వాట్ ఐ థింక్ ఇఫ్ యూ జస్ట్ నార్మల్ అండ్ ఇఫ్ యూ నో హాయ్ అంటే దే విల్ ఆల్సో బీ లైక్ దట్ ఓన్లీ ఐ థింక్. So yeah, I'll watch movies forever. That is something which even if I don't do anything else, I'll do that. Crazy. I'll relate. And finally we have this segment called 4 aspects of life and చెప్పి how good are you in these 4 aspects at this point of life? Physical health, mental health, money management and time management. Physical health అయితే luckily for me అది కొంచెం నా profession కి కావాల్సింది. I have to. So I would say I try my best. Do you enjoy it though? Yeah, I actually find going to the gym and like maintaining my nutrition and all, I find it quite fun. Okay. అంటే ఒక వీడియో గేమ్ లో మనం లెవెల్ అప్ అయ్యేలాగా కైండ్ ఆఫ్ ఐ థింక్ ఆఫ్ ఇట్ లైక్ దట్. I am like my real life character kind of. I'm trying to level up and become better and better and better. So I think I'm still getting better. Okay. I have a goal actually. ఇప్పుడు ఈ నెక్స్ట్ ఇయర్ నా బర్త్డే కల్లా కొంచెం 6 pack ఏదైనా ట్రై చేద్దాం అనుకుంటున్నా. చూద్దాం. I'm not promising anything, I don't know. So we'll see. So physical health, I would say good. Cool. And what about mental health? Mental health ఏదో అప్పుడప్పుడు I mean I feel the good thing about me is I don't take anything too seriously. So I feel like my mental health will always be good enough because I kind of like I keep life simple. Good. Yeah. And time management? Time management I feel like could be better.
ఓకే. I would say. As of now, I have nothing else to do other than the movie, obviously, because I'm promoting and like the release and all. దాని తర్వాత కొంచెం అంటే బట్ ఐ లైక్ టు కీప్ మై లైఫ్ క్వైట్ మేనేజ్డ్. అంటే ఐ డోంట్ లైక్ జస్ట్ ఓకే లేచిన తర్వాత చూద్దాంలే అన్నట్టు కాకుండా బిఫోర్ డే ఓన్లీ నేను కొంచెం ప్లాన్ చేసుకుంటా. సో ఐ వుడ్ సే యాజ్ ఆఫ్ నౌ డీసెంట్, బట్ ఐ థింక్ ఇట్ కుడ్ బి బెటర్. ఓకే. అండ్ ఫైనలీ ద మనీ మేనేజ్మెంట్, ఇఫ్ యూ ఆర్ మేనేజింగ్ యువర్ మనీ. మనీ మేనేజ్మెంట్ నేను యాక్చువల్లీ పెద్ద నాకు అంటే ఖర్చు పెట్టే విషయాలు ఏం లేవు. And I used to have, I mean, I had a few hobbies before, but now my main hobbies are literally just watching movies, which doesn't really, it's not a cost of, I mean, there's not much money to be involved there. Cinema ticket and 300. It's like fine. So other than that, I would say I play video games quite often. Not as much now, but so I don't really have any like money అంటే రిలేటెడ్ హాబీస్. సో నాకు మనీ మేనేజ్మెంట్ అంతా, ఐ డోంట్ రియలీ స్పెండ్ మచ్. అప్పుడప్పుడు కావాలంటే బట్టలు కొనుక్కుంటూ ఉంటా ఎవ్రీ నౌ అండ్ దెన్ ఆన్లైన్ షాపింగ్. బట్ ఐ థింక్ అది కూడా ఆన్లైన్ షాపింగ్. సో బట్ మనీ మేనేజ్మెంట్ ఇస్ నథింగ్, సంథింగ్ దట్ ఐ హావెంట్ రియలీ డన్ దట్ మచ్. క్రేజీ మ్యాన్. సో యు హావ్ ఎ స్మాల్ థింగ్. ఓకే. ఓహో, ఇవన్నీ మేము చేసిన ఎపిసోడ్లు. ఎవరెవరు వచ్చారు ఇక్కడికి తర్వాత చూస్తా. So yeah man, it was really fun. నాకు I also had a blast. థ్యాంక్ యూ సో మచ్. అంటే నాకు ఎప్పుడు నేను చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటా మహేష్ బాబు గారి గురించి మాట్లాడేటప్పుడు. అండ్ సో ఆ కొంచెం దురద కూడా నాది కొంచెం సెట్ అయిపోయింది. సో ప్లీజ్ కన్వే మై వార్మ్ రిగార్డ్స్ మహేష్ బాబు గారు. అండ్ ఎవ్రీథింగ్ దట్ కేమ్ అవుట్ ఇస్ లుకింగ్ సాలిడ్ మ్యాన్. అంటే నాట్ బికాస్ యూఆర్ హియర్, ఇట్స్ టెక్నికలీ ఇట్స్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఆ ఓపెనింగ్ షాట్ ఒకటి ఇట్లా చెట్లన్నీ ఉన్నాయి, ద షాట్ ఇట్లా రాగానే ఓకే అనిపించింది. సో యాజ్ అన్ ఆడియన్స్, if you can say I represent the audience, the trailer looks mad. And అది చాలా అనుకుంటా. ఇది ఏం మాట్లాడినా మనం మాట్లాడింది కొంచెం మనం ఎవరో తెలియడానికి, సినిమా వస్తుందని చెప్పడానికి తప్ప ద మెయిన్ మాట్లాడేది ట్రైలరే కాబట్టి ఐ థింక్ యూ హ్యావ్ అ బ్యాంగర్ ట్రైలర్ ఇన్ హ్యాండ్స్. I hope. Yeah man, you will have definitely, I have a gut feeling that you'll have a very memorable debut. And I'll be just in next year సినిమా వచ్చినా కూడా నెక్స్ట్ ఇయర్ 6 pack అయినా అవ్వకపోయినా ప్లీజ్ పర్మిట్ రూమ్ మీదే అనుకుని ప్లీజ్ కమ్. అండ్ ఇట్ వాస్ బ్లాస్ట్ హ్యావింగ్ కాన్వర్సేషన్ విత్ యూ. సో ఒక్కసారి ఇఫ్ యూ లుక్ అట్ ద కెమెరా అండ్ షూట్ అయ్యేటప్పుడు ఏదైనా వన్ మోర్ కానీ లేకపోతే డైరెక్ట్ ఇది కట్ వేరే చేద్దాం అన్నప్పుడు కానీ విల్ సే కట్ కదా. ఇఫ్ యూ ఆల్సో హ్యావ్ దట్ కట్ అంటే మా కెమెరా చూసి కట్ అంటే కట్ చేద్దాం. Done. Cut.